అక్క జై తెలంగాణ అక్క. జై తెలంగాణ. సో అక్క యాజ్ యూజువల్ వెరీ కుల వెరీ హానెస్ట్గా ఉండాలి. మిమ్మల్ని నేను మీ మీద నాకు చాలా కోపం ఉంది అక్క, చాలా అంటే చాలా కోపం ఉంది. మీరు నవ్వుతున్నారు కానీ మనసులో బాధ పెట్టుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈ స్ట్రైట్ అవే కెమెరా గురించి చెప్పాలి అక్క. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరిని అడిగారు అక్క? అసలు మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరికి ఇస్తున్నారు అక్క మీరు? ఐ మస్ట్ సే ఐమ్ సారీ రోహిత్, ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇచ్చేది ఉండే, ఫస్ట్ యూట్యూబర్ నీకే ఇస్తా అని చెప్పిన. బట్ అన్ఫార్చునేట్లీ విమెన్ అని కొంత తులసికి ఇచ్చిన, ఇంకా సడన్గా ఎవరో వస్తే ఒకరిద్దరికి ఇచ్చిన. బట్ యా, ఐ ఓవ్ యూ వన్ డెఫినెట్లీ. అంటే బాధ అనిపిస్తాయి కదా అక్క, ఫస్ట్ ఎక్స్క్లూజ్ అంటే కుల అక్కడనే. నువ్వు లేట్గా వచ్చినా లేటెస్ట్ కదా బా, నువ్వు ఎందుకు వరి అవుతున్నావు అక్క? యువర్ రియల్ పొలిటీషియన్ అక్క, యువర్ రియల్ పొలిటీషియన్. టు బి హానెస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అక్క. లేట్ అయినా లేటెస్ట్ ఇస్తాను అక్క. ఇప్పటి వరకు ఇట్స్ వెరీ డిఫరెంట్ టాస్క్ టు మీ అక్క. దాదాపు మీరు సో కాల్డ్ ఒక 5-10 ఛానల్స్కి ఇచ్చి ఉండొచ్చు. ఎన్ని ఛానల్స్ ఇచ్చినా కుల్ల విత్ కవితక్క ఇస్ వెరీ స్పెషల్ అక్క, వెరీ స్పెషల్ అక్క. అండ్ హానెస్ట్లీ ఏమైనా ఇబ్బందికరమైన మాటలు ఉంటే మీరు యాక్సెప్ట్ చేయండి అక్క. ఏదైతే నేను అడిగే ప్రతి ప్రశ్న అనక్క మీ పాత ఇంటర్వ్యూ రిలేటెడ్ ఉండదు అక్క. చాలా మంది జైలు జీవితం అని, ఇబ్బందులని, ఆ లెటర్ గురించి ఇట్ గెటింగ్ వెరీ బోర్డ్ అక్క. అది అన్ని కాపీ పేస్ట్ అవుతుంది. సో డిఫరెంట్ టాస్క్ ఇది. నాకు చాలా ఇబ్బంది అయినా కూడా నేను చాలా డెప్త్ ఫస్ట్ టైం అక్క నా జీవితంలో పెన్ పేపర్ పెట్టింది మీ ఇంటర్వ్యూకే. సో ఇంత లాంగ్ ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా మీకే అక్క. ఫోన్లో యంగెస్ట్ పర్సన్ తో నేను పెన్ను పట్టించిన, అది పెద్ద అచీవ్మెంట్ అనుకుంటాను నేను. మీ జనరేషన్ పెన్ పేపర్ ఎవరు వాడతాడు ఇవాళ రేపు? థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేనేమనుకున్నా అక్క భయపడ్డది ఏంది ఏమనుకున్నాను అక్క. నాట్ ఎట్ ఆల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అక్క. అక్క టు బి హానెస్ట్లీ దిస్ ఇంటర్వ్యూ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ద హేటర్స్ ఆఫ్ కవితక్క. ఈ ఇంటర్వ్యూ అనేది అందరు హేటర్స్కి, కవితక్క హేట్ చేసే వాళ్ళందరికీ ఇంటర్వ్యూ డెడికేట్ చేస్తున్నాను. ఎస్పెషల్ దాంట్లో కూడా నేను మిమ్మల్ని కొన్ని సందర్భంలో మిమ్మల్ని హేట్ చేశాను అక్క. అక్క వితౌట్ కేసీఆర్ గారు హూ ఇస్ కవితమ్మ? కేసీఆర్ గారు ఈజ్ డెఫినెట్లీ మై ఫాదర్. ఆయన లేకపోతే నాకు రికగ్నిషన్ వచ్చేదే కాదు. అయితే రికగ్నిషన్ వచ్చినా కూడా దాన్ని నిలుపుకోవాలి ఎవరైనా కూడా. కేసీఆర్ గారి బిడ్డగా నేను బయటికి రాలేదు. నేను తెలంగాణ జాగృతి పెట్టుకొని ఇండిపెండెంట్గా బయటకు వచ్చిన. అయితే బయటకి ఇవన్నీ ఎట్లా అంటే ఎగ్ అండ్ చికెన్ లెక్క అన్నట్టు. నేను ఇండిపెండెంట్గా బయటకు వచ్చినా కూడా కేసీఆర్ బిడ్డ కదా, అసలు ఏం చెప్తుంది ఈమె అని వింటారు. అది అడ్వాంటేజ్ ఉంటుంది. సో న్యాచురల్లీ ఒక ఫాదర్ అచీవ్మెంట్ కానీ, మదర్ అచీవ్మెంట్ కానీ, ఫ్యామిలీ నేమ్ కానీ, ఆ అచీవ్మెంట్ అనేది పిల్లలకు ఒక బూన్ లాగా వస్తుంది. వచ్చిన దాన్ని ఆ పిల్లలు క్యారీ చేయగలుగుతారా, దాన్ని రెలవెంట్గా ఉంచుకోగలుగుతారా అన్నది వాళ్ళ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో జాగృతి పెట్టినప్పుడు అందరు క్యూరియస్గా కేసీఆర్ బిడ్డ ఏదో ఆర్గనైజేషన్ పెట్టిందని చూసిన వాళ్ళంతా కూడా మేము కంటిన్యూస్గా చేసిన వర్క్తో ఫాలో అయినరు. 8 years తర్వాత నేను బీఆర్ఎస్లో జాయిన్ అయినా. మాకేం సంబంధం లేదన్నాక ఇంకా మీరు వై యువర్ క్యారింగ్ ఫారింగ్ ద కల్వకుట్ల అనే సర్నేమ్ ఎందుకు క్యారీ చేస్తురక్క? అంటే పార్టీలోంచి బయటికి సస్పెండ్ చేయడం సార్ ఇష్టం. అది సార్ పార్టీ యాంటీ పార్టీ యాక్టివిటీ అన్నారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా దారుణంగా, కనీసం అసలు ఏంది అని అడగకుండా, ఏంది అని చెప్పకుండా పంపించారు. డెఫినెట్గా బాధగా ఉంది. కాకపోతే ఆడపిల్లగా నాకు చాయిస్ ఉంటుంది నా లైఫ్లో, ఏ పేరు ఉండాలి, నేను ఏ పేరుతో ముందుకెళ్ళాలి అని. సో ఈ మధ్యలో గత 20-25 సంవత్సరాలుగా మనం చూసి ఎప్పుడైతే ఆడపిల్లలు చదువుకొని విదేశాలకు వెళ్ళడం, ఉద్యోగాలు చేయడం, పాస్పోర్ట్స్ ఇవన్నీ సర్నేమ్తో రావడం, చాలామంది అదే సర్నేమ్ క్యారీ చేస్తున్నారు, ఫాదర్స్ ఫ్యామిలీ సర్నేమ్. నేను కూడా అట్లే క్యారీ చేస్తున్నాను. ఇప్పుడు సడన్గా వచ్చి బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతా వై ఆర్ యూ క్యారింగ్ సర్నేమ్ అని అంటే అట్లా ఉండదు కదా. ఐఎమ్ హూ ఐఎమ్ కవిత కల్వకుంట్ల, కవిత కల్వకుంట్ల. దట్ హ్యాస్ బికమ్ మై ఐడెంటిటీ. నాకు ఇప్పుడు 48 years, నిన్న 2 రోజులు అయింది 48 అయ్యి. నేను 48 years నువ్వు క్యారీ చేసిన సర్నేము, నన్ను అకారణంగా పార్టీలకి సస్పెండ్ చేస్తే నేనెందుకు మార్చుకుంటా సర్నేమ్? నా ఐడెంటిటీ ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్. ఓకే, కవితక్క ఉద్యమం కొత్త స్టార్ట్ చేసిన ఉద్యమము కేవలం ఆధిపత్యం కోసం స్టార్ట్ చేసిందా, లేకపోతే ఆస్తుల గొడవల కారణంగా బయటకు వచ్చిందా? నేను ఎక్కడ బయటకు వచ్చినా నన్ను ఎలగొట్టిరు కదా. నేను వస్తే బాగానే ఉంటుండే, నాకు చాయిస్ ఏడుంది, నన్ను ఎలగొట్టిరు. నేను అక్క మీరు ప్రతిసారి ఎలగొట్టిరు అంటారు, కారణం లేని ఊరికి ఎలగొడతారక్క. మీ దాంట్లో నేను ఒక మాట చెప్తా. రీసెంట్ గా పైలట్ రోహిత్ రెడ్డి, ఐ డోంట్ వాంట్ యూజ్ దిస్ నేమ్, ఆయన అంత చేసినా కూడా పార్టీ మీద ఒక క్రమశిక్షణ చర్యనో, లేకపోతే ఖండించడమో, లేకపోతే సస్పెండ్ ఆలే చేయాలి. అట్లాంటి కేసీఆర్ గారు కూతురు ఏం చేయకుండానే బయటకు పంపిస్తారక్క? అంటే పార్టీ ఇంట్లో వ్యవహారం కాదు కదా, ఇది పార్టీ వ్యవహారం. పార్టీ వ్యవహారం అయినప్పుడు రోహిత్ ఖచ్చితంగా చెప్పాలి ఏం చేసినాము, ఎందుకు వెళ్ళగొడుతున్నాము అని.
ఇప్పుడు నేను అడిగేది కూడా అదే కదా బీఆర్ఎస్ పార్టీని, యాంటీ పార్టీ యాక్టివిటీ అన్నారు. సో డిఫైన్ యాంటీ పార్టీ యాక్టివిటీ. నేనేం చేసినా చెప్పండి. నిజాలు మాట్లాడినారు మీరు అంతే. నాకు మొత్తానికైతే రైట్ ఉంది కాబట్టి సస్పెండ్ చేసారు. ఇదే నిజాలు. మరి మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇదే బీసీ సంబంధించిన ఉద్యమం అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇదే ఇప్పుడు మొన్న రీసెంట్గా హ్యాట్స్ ఆఫ్ టు యూ అక్క, 10 సంవత్సరాల తర్వాత ఉద్యమకారుల గురించి మీరు మాట్లాడినారు. ఇప్పుడు ఏదో బయటకు వచ్చినాము, ఏదో మనము సింపతి క్రియేట్ చేయాలి కాబట్టి ఏదో మాట్లాడుతున్నారని బీసీ ఉద్యమంలో సక్సెస్ అవడంలో మీ పాత్ర ఉంది, అఫ్ కోర్స్ మొన్న జరిగిన దాంట్లో. ఇవన్నీ వై యు ఆర్ ఇన్ టు ద పార్టీ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంటే రోహిత్, ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం ఒక ఇల్లు, ఒక సంస్థ, ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఆ సంస్థ, ఆ ఇల్లు, ఆ ఫ్రేమ్ వర్క్లోనే పనిచేస్తాం ఎవరమైనా. ఇంట్లో 100 గొడవలు పడతాం మనం, కానీ బయటకు వచ్చి అందరం కలిసి ఒక ఫంక్షన్కి పోతాం. అంటే ఒక యునైటెడ్ ఫ్రంట్ పెడతాం ఎప్పుడైనా కూడా. సో ఒక పార్టీలో ఒక వ్యక్తి, ఒక నాయకుడి లీడర్షిప్ను అంగీకరించి ఉన్నప్పుడు ఆ ఫ్రేమ్ వర్క్లోనే పనిచేయాలి. మీరు అన్న ప్రతి ఇష్యూ, బీసీ ఇష్యూ కావచ్చు, ఉద్యమకారుల ఇష్యూ కావచ్చు, మహిళా మంత్రులు లేరనే ఇష్యూ కావచ్చు, అనేక ఇష్యూస్ నేను ఇంటర్నల్గా ఫైట్ చేసిన. ఎందుకంటే నేను ప్రజలతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉన్నా. నేను పవర్లో ఉన్నప్పుడు కాంటాక్ట్లో ఉన్నా, పవర్లో లేనప్పుడు కాంటాక్ట్లో ఉన్నా. నేను ఎంపీగా ఉండి కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా నేనేం ఇంట్లో కూర్చోలే. ప్రతి ఊరు తిరిగినా, ప్రతి ఊరిలో పల్లెనిద్ర చేసిన మా కాన్స్టిట్యున్సీలో. సో పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీలో ఇంటర్నల్ ఫోరంలో మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రోహిత్ కుల్లం ఇది సపరేట్ బ్రాండ్ కాబట్టి మీ ఇష్టం వచ్చింది మీరు వేసుకుంటారు. అదే ఇఫ్ యూ వేర్ వర్కింగ్ ఫర్ సమ్ అదర్ పర్సన్, ఏదో టీవీలో న్యాచురల్లీ కదా. సో నాకు కూడా అంతే. నేను అక్కడ పనిచేసినప్పుడు, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఫ్రేమ్ వర్క్ లోనే ఉంటా. ఇంటర్నల్గా ఎన్ని మాట్లాడినా అవి బయటికి చెప్పలేం. మొన్న ఒక సందర్భంలో ఒక ఆడిటోరియంలో నేను జీ ఉసురు అనలేదు కాబట్టి నేను బయట ఉన్నా, క్యా ఉసురు కాబట్టి నేను ఉన్నారు. మరి అప్పుడు నేనేమంటున్నా అంటే పార్టీలో ఉన్నప్పుడు డెఫినెట్గా జీ హుజూర్ అని అన్నాం. ఒక్కసారి క్యా హుజూర్ అనగానే బయట వేసేసారు. సింపుల్. అంటే ఓడిపోయారు కాబట్టి పార్టీ ఓడిపోయినందుకు కాదు, ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి కన్నా ముందు కూడా ఎప్పుడైనా నేను నాయకుడిని ఎట్లా మేనేజ్ చేయాలి, లేకపోతే ఎట్లా వారి గురించి గొప్పగా చెప్పాలి, ఎట్లా మన పార్టీ గురించి గొప్పగా చెప్పాలి, అంటిల్ ఐ వాజ్ సస్పెండెడ్ రోహిత్, యూ కెన్ చెక్ ఎనీథింగ్. నేను ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలే, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడలే. ఎందుకంటే నువ్వు ఒక నాయకుడిని నమ్మి, ఒక పార్టీ నమ్మని ఉన్నప్పుడు ఆ లైన్ అది మాట్లాడాల్సిందే, అంతే. అది పద్ధతి. డెఫినెట్గా ఇంటర్నల్ కొట్లాడతాం, కానీ బయటికి చెప్పకూడదు, చెప్పలేము కూడా. కవితక్క నిజంగా చాలా సఫర్ అయిందాక పార్టీలో ఉన్నప్పుడు. చాలా సఫర్. ఇప్పుడు ఓపెన్గా మీరు చెప్పగలుగుతారా? అంటే కొన్ని చెప్పకూడదు, ఎథికల్ కాదు. ఎందుకంటే ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు 100 మాట్లాడుకుంటాం. ఇప్పుడు సేమ్ ఒక ఇంట్లో ఉన్నప్పుడు మీ ఇబ్బంది అవ్వడానికి కారణము మైట్ బి పొలిటికల్ థింగ్స్లోనా? అంటే ఆడపిల్లకి ఎందుకంటే బతుకమ్మ అంటే కవితమ్మ, కవితమ్మ అంటే బతుకమ్మ. తో యూ స్టార్టెడ్ యువర్ పొలిటికల్ కెరీర్ విత్ జాగృతి అయినా కూడా బతుకమ్మకి ఇప్పటికి కూడా మీరు లేని లోటు మాత్రం నాకు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనబడుతుంది. ఇది వెరీ క్లియర్, ఆన్ రికార్డ్. ఎందుకంటే మీరుంటే ఆ పాటలు, ఆ కొత్త పాటలు అది ఉంది. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్క, చాలా మంది ఏమంటారంటే కవిత గారుని అత్యంగా ప్రేమించేది కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. ఉదాహరణకి కావాలని చెప్పి మీ చెల్లిని తొక్కేస్తున్నట్టు. మా చెల్లి నేను తొక్కేయడమా? తను అడిగితే తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. మాట మీద ఎప్పుడైనా ఈ మాట మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా తను అడిగితే ఏదైనా చేయడానికి సిద్ధం. వచ్చే ఎన్నికల్లో టికెట్ తను నించి ఉంటానంటే నా సీట్ ఇవ్వడానికి కూడా సిద్ధం. 100%. మాట తప్పకూడదమ్మా. నేను ఇంకా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు కాలేదు కాబట్టి తప్పను. 100% రికార్డు ఆన్ రికార్డు ఉంటుంది. డెఫినెట్లీ ఆన్ రికార్డు. నాకు 2 పిల్లలు, 2లో నేర్చుకోవాలి. నా కూతురు ఎందుకు ఆడుకునే సహజంగా ఎక్కువ లైక్ చేస్తుంటాం. తండ్రికి ఎక్కువ ఉంటుంది సాధారణంగా. అట్లా లైక్ చేస్తాను. 2 కూడా బాగా ఆడుకుంటాను. నీతో కలిసారు. పుత్రవాత్సల్యం బాగానే ఉంది. మాట్లాడారు. పుత్రవాత్సల్యం కాదు, కనిపిస్తుంది మొహంలో. మీరు వినండి. నా 2 పిల్లల్లో నాకు కవిత అంటే చాలా ఇష్టం అని చెప్పాను. కానీ నేను ఇది ల్యాక్ చేయలేను. ఇంత ఇష్టపడే వాళ్ళు అవసరం ఉంటే ఉన్న సీట్ కూడా వదిలేస్తానంటే రామన్న, ఇంత చేసినా నేను ఎందుకు ఇబ్బంది పెడతారు అక్క? మిమ్మల్ని ఎందుకు? మీకు బయట అన్నమాట ఏంది? అరే కేసీఆర్ గారు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించి ఓడిపోతే కూడా సెకండ్ టైం మళ్ళీ ఎంపీ ఇచ్చిండు, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఆస్తి ఇచ్చిండు, ఐశ్వర్యం ఇచ్చిండు, పేరు ఇచ్చిండు, బ్రాండ్ ఇచ్చిండు, బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడర్ ఇచ్చిండు. ఇంత చేసి వాళ్ళ ఆయననే వాళ్ళ అన్ననే ఇట్లా అంటుర్రు అంటే ఎంతవరకు నిజమే అక్క? నేను కూడా అదే అనుకుంటున్నా కనుక ఆఫ్ ద రికార్డ్ ఏం జరిగిందో మాకు తెలీదు.
ఇప్పుడు మనం లెట్ స్పీక్ అబౌట్ ఆఫ్ ద రికార్డ్. ఇంత బయటగా ఆన్ రికార్డ్గా మాట్లాడి మీ నాన్నగారు కానీ రామన్న గారు కానీ మీకు ఎక్కడ ఇబ్బంది పెట్టిండు, ఎక్కడ మీకు ఏడ తక్కువ చేసిండు? అంటే ఇప్పుడు నువ్వు 100 క్వశ్చన్లు అడిగినావు, నేను 2 రోజులు చెప్పాలి దానికి ఆన్సర్. షార్ట్ కట్ చెప్పేసి నాకు. సో నేనేమంటా అంటే, నేను యుఎస్ నుండి వచ్చేటప్పటికి మూమెంట్ జరుగుతుంది, అప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఉంది. సో నేనేం చేసిన అంటే, ఆల్రెడీ పార్టీ నడుస్తుంది కదా, నేను ఇండిపెండెంట్గా హెల్ప్ చేయాలి అనుకొని జాగృతి లాంచ్ చేసిన. సో ఇండిపెండెంట్గా నేను పని చేసుకుంటూ వెళ్ళిపోయాను. 8 years పనిచేసిన. చాలా సందర్భాల్లో ఢిల్లీలో అక్కడ ఇక్కడ లాబీ చేయడం, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర అవన్నీ చేస్తూ వచ్చాను. 2014 వచ్చేటప్పటికి పిలిచి నాకు ఎంపీ టికెట్ ఇచ్చిర్రు. నేను ఎప్పుడు అడగలే, నాకు అసలు పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతా అన్న ఆలోచన. మీరు అడగలేదక్క? వెరీ క్లియర్. 100% పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చారు. జాగృతి ఐడియా మీదా లేకపోతే? జాగృతి ఐడియా నాదే, 100% నాదే. ఎందుకంటే మీరు ఉన్నంత వరకు జాగృతి పేరు తెలియదు అక్క, బిఫోర్ ద పాలిటిక్స్ కూడా. అంతే, అంటే తెలంగాణ జాగృతి అనేది మీరు ఓన్ గా క్రియేట్ చేసుకున్నారు. దాన్ని కూడా మాది అని చెప్పేసి మీ సంబంధించిన వాళ్ళు కూడా అది మాట్లాడదాం తర్వాత. అది పాయింట్ మీరు గుర్తు చేయండి అక్క. అది అసలు ఆస్తి, జాగృతి ఆస్తి ఎవరు అనేది మీరు చెప్పాలి. చెప్తా. సో నన్ను పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీగా నేను, నాకు ఫస్ట్ టైం ఎంపీ అయినప్పటికీ పర్ఫామ్ చేసిన, పార్లమెంట్లో అయినా సరే మా గ్రామాలలో అయినా సరే నాకు చేతనైన. ఐ హ్యాడ్ నో చాయిస్ ఇన్ ఎనీథింగ్. నేను ఎట్లుంటా అంటే, ఇప్పుడు నాకు రోహిత్ నా బిడ్డ అన్న, అంతే కథం. మళ్ళీ మధ్యలో ఎవరు వచ్చినా కూడా నేను మా ఫాదర్ కేసీఆర్ గారు అన్నాడు, నా నాయకుడు అని నమ్మి ఆయన చెప్తే మనం దూకమంటే దూకే టైప్ అన్నట్టు, సోల్జర్ అంతే. సో నిజామాబాద్లో నిలబడు అన్నారు, నిజామాబాద్లో నిలబడ్డాం. అంతకు మించి మనం ఇంకో డిస్కషన్ పెట్టలేదు, చాయిస్ తీసుకోలేదు, అడగలేదు. నిజామాబాద్ ఎంపీ ఏమన్నారు, చేసినాము, గెలిచిన తర్వాత 5 yearsలో నాకు వీలైనంత పనిచేసిన, నాకు సిన్సియర్గా పనిచేసిన నేను. ఆ లోపల ఇక చాలా పాలిటిక్స్ వచ్చినాయి, చాలా ఇప్పుడు మీరు చూపించిన ఇంటర్వ్యూస్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పవర్ రాకముందు. పవర్ వచ్చినాక చాలా మారింది, చాలా సిస్టమ్ మారింది. తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలే పనిచేయలేదన్న విషయం కేసీఆర్ గారే నాతో చెప్పిండ్రు. పనిచేయలేదని నాకు అర్థమైంది, నీ ఓటమిలో ఇది ఉంది అని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారు ఆ మాట చెప్పి ఇచ్చారు. కాదక్క, ఇప్పుడు సెకండ్ టైం ఓటమి కారణం మీరు కాదక్క? ఇప్పుడు ఓటమికి రాగానే నాకు అసలు సంబంధం లేదనడం అన్నది తప్పవుతుంది. డెఫినెట్గా నాది ఏదో మిస్టేక్ ఉండే ఉంటుంది. నేను అనుకునే నా మిస్టేక్ ఏంటంటే, అందరు నా వాళ్ళు, ఇది నా పార్టీ, అందరు సిన్సియర్గా పనిచేస్తారు అనుకొని కళ్ళు మూసుకొని. నిజామాబాద్ సెకండ్ 2018 ఎలక్షన్స్లో నిజామాబాద్ క్లీన్ స్వీప్ కొడితే అక్కడ రోహిత్ నిలబడ్డా గెలిచినోడు. అంటే ఆ వేవ్ సర్కారు 16 రైట్, సారు కారు 16 ఉన్నప్పుడు, ఆ వేవ్లో ఉండి ఆ మూమెంట్ ఉన్నప్పుడు అందరు గెలుస్తారు, ముక్కుమంది గెలుస్తారు. కానీ కేసీఆర్ గారు కూతురు ఎందుకు ఓడిపోతుంది అక్క? అది కూడా నిజామాబాద్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిన అక్కడ. ఇక్కడ మిమ్మల్ని ఓడగొట్టాలనుకున్న వ్యక్తులు ఎవరు, ఎందుకు ఓడగొట్టాలనుకున్నారు, అది మీ నాయన తెలిసి కూడా మిమ్మల్ని వాళ్ళని పనిష్ చేయకుండా మీతో ఎందుకు చెప్పినాడు అక్క? నాకు తెలియదబ్బా. నేను ఎంపీ ఓడిపోయిన తర్వాత ఒక 1.5 year ఆల్మోస్ట్ నా హెల్త్ బాగా పాడైంది. ఐ వాజ్ రికవరింగ్. ఆ లోపల ఏమైంది, హెల్త్ పాడైంది అక్క? ఏమైంది హెల్త్కి? చాలా పాడైంది సడన్గా, ఎందుకో చాలా బీభత్సంగా. ఎలక్షన్స్ ముందు అయిందా, ఎలక్షన్ అయిపోయిందా? ఎలక్షన్ మధ్యలోనే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఎలక్షన్ మీరు ప్రచారం పోయేటప్పుడు స్టార్ట్ అయింది. అంటే ఏమన్నా ఇప్పుడు ఫీవరా లేకపోతే వాట్ కైండ్ ఆఫ్, అంటే ఎందుకు ఎట్లా? నథింగ్, సడన్ గా చాలా సీరియస్ గా గొంతు ఆగిపోవడము, చెస్ట్ అంతా ఇది కంజెషన్ అవ్వడం, ఇట్లా రకరకాలుగా. ఐ డోంట్ నో. హాస్పిటలైజ్డ్ అక్క? యా. ఏమని చెప్పారు డాక్టర్? ఏం లేదు, డాక్టర్కి ఏం దొరకదు, సిక్నెస్ మాత్రం పోదు. ఏం బ్లాక్ మ్యాజిక్ అని చెప్పినారా? డాక్టర్స్ అట్లా చెప్తారా? డాక్టర్స్ చెప్పారు, వాళ్ళు సైన్స్ నమ్ముతారు. వాస్తవానికి అసలు జరిగింది మీ మీద బ్లాక్ మ్యాజిక్ చేసింది ఎవరక్క? చేతబడి అక్క. మీరు నవ్వుతూ క్వశ్చన్ ని దాటివేయాలని చూస్తున్నారు కానీ చెప్పండి, మీ మీద బ్లాక్ మ్యాజిక్ చేతబడి చేసి అట్లా కూడా చేస్తారా? ఎందుకు చేయదు మరి? మీరు ఎట్లా సిక్ అవుతారు, మీరు ఎందుకు బాధపడ్డారు, మీకు సంబంధించిన వాళ్ళు మీ గురించి ఈ విధంగా నాకు ఎందుకు చెప్తారు, అసలు ఏం జరిగింది, అసలు బ్లాక్ మ్యాజిక్ ఏందాక ఏ జనరేషన్లో ఉన్నాము? కవితకు ఓడిపోవాలని బ్లాక్ మ్యాజిక్ చేసిరా, లేకపోతే కంప్లీట్, ఈ మాట నేను అనకూడదు, కంప్లీట్ వాష్అవుట్ చేద్దామని మీ మీద బ్లాక్ మ్యాజిక్ చేసిరా? అసలు మీకు ఎట్లా తెలిసింది అది జరిగిందని? ఏమో అబ్బా, నాకు రకరకాల రూమర్స్ ఇంటుంటాం కదా, ఆ రూమర్స్ పక్కన పెడితే బాగా సిక్ అయిన మాట వాస్తవం. ఆ తర్వాత సార్ పిలిచి, లేదు కోవిడ్ వచ్చిన మధ్యలో పిలిచి, లేదు జిల్లాలో కోఆర్డినేషన్ ఇబ్బంది అవుతుంది, ఇట్లా ఎమ్మెల్యేస్ కూడా నీ ఎలక్షన్లో ఇట్లా చేసిరని నాకు తెలిసింది అని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చారు. నేను ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మళ్ళీ బావగారికి కూడా చెప్పి, లేదు ఎమ్మెల్సీ చేయాల్సిందే అని పోటీ చేయించారు. నేను అడిగింది అప్పుడు కూడా ఏంటంటే, నేను మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తాను, ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి
వాళ్ళ ప్రేమ పొందేటట్టుగా నేను ఎమ్మెల్సీ కష్టపడతా మీరు అని అడిగితే చెప్పాను. ఇచ్చారా, నాన్నగారే ఇచ్చిన? నేను అడగలేదు. అడగలేదా? నేను అడగలేదు. నాన్న మళ్ళీ పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చినారు. పిలిచి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. కోఆర్డినేషన్ ఇబ్బంది అవుతుంది డిస్టిక్లో, ప్లస్ ఇదంతా తెలిసింది నాకు అన్న లైన్లో చెప్పినారు. అయిపోయినాక అది కొంచెంసేపే ఉండే, 9 months ఏమో ఉండే ఎమ్మెల్సీ, 9 months 11 months. సో ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఎమ్మెల్సీ వచ్చింది. అప్పుడు కూడా నేను అడగలేదు, అప్పుడు కూడా మళ్ళీ పార్టీ పిలిచి ఇచ్చింది. ఏదో కేసీఆర్ కూతురు ఏదో ఒకటి పోస్ట్ లో ఉండాలని ఇచ్చారాక? నాకు తెలియదు ఎందుకు ఇచ్చారో, కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే నాకు ఏ పని ఇచ్చినా నేను చాలా సిన్సియర్గా వర్క్ చేసిన. ఎమ్మెల్సీ అయినా సరే, ఎంపీ అయినా సరే, అంతకుముందు ఉద్యమం అయినా సరే, జనరల్గా పార్టీలు ఏవైనా కూడా పనిచేసేటోళ్ళకే ఇస్తారు. అది ఫ్యామిలీ మెంబర్స్ అన్న తక్కువ చూస్తారు, పనిచేసేటోళ్ళకే ఇస్తారు కాబట్టి. కానీ మీ పార్టీలో అంటే మీ పార్టీ, ఇప్పుడు మీ పార్టీ కాదు, పార్టీలో పనిచేసిన వాళ్ళకి, పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకు కూడా మంత్రులు మంచి పొజిషన్ ఇచ్చారు కదా అక్క? ఇచ్చిండ్రు, ఇక కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు కదా, మనకు నచ్చినా నచ్చపోయినా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే బాస్ ఇస్ బాస్ మీరు ఎక్కడో వాయిస్ రేజ్ చేస్తున్నారు, అప్పుడు కూడా మీరు అనవచ్చు కదా. అంటే ఈ జోక్లా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అక్క ఒక సభలో, అది పెద్ద హైలైట్. కవితమ్మ పోయి నాన్నగారితో అంటారంట, ఏమని, నాన్న మన దాంట్లో మంత్రి పదవులు ఎవరు లేరు, మహిళలు మీరు పెట్టాలి అంటే, ఉన్నోళ్ళంతా వాళ్ళే కదా అమ్మ, మొగోళ్ళు సపరేట్ ఆడోళ్ళు అన్నారంట. మీరు అడిగినారక్క అది? అడిగినా కదా, మహిళా మంత్రులు లేరని నేనే అడిగిన, ఫస్ట్ ఓపెన్ గా కూడా అడిగిన. ఓపెన్ మీరు అడిగిన మమ్మల్ని చేయమని లేదక్క? నేను ఎందుకు మంత్రి? నాకు ఐ బిలీవ్ ఇన్ ఎవ్రీబడి వర్కింగ్, అట్లని కాదు. మనకి ఇండివిజువల్ గా ఎన్ని వస్తాయి ఎన్ని పోతాయి అనేది సెకండరీ, పార్టీ బాగుండడం అన్నది ఇంపార్టెంట్ కదా, సిస్టమ్ బాగుండడం అన్నది ఇంపార్టెంట్. దానికోసం మాక్సిమం ట్రై చేసినాం, అందుకే కదా బాధ అనిపిస్తుంది బయటకు పంపించినాం. ఓకే అక్క, బీఆర్ఎస్ టార్గెటెడ్ యూ కవితక్క? ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చల్లగా ఉన్నారు, ఇటు బీజేపీ వాళ్ళు చల్లగా ఉన్నారు. వై బీఆర్ఎస్ ఎంత దారుణంగా అంటే అక్క, కామెంట్ ఎందుకు వాళ్ళంతా గలీజ్గా మిమ్మల్ని ఎందుకు పర్సనల్గా తీసుకురక్క? అంటే బీఆర్ఎస్ ఏమనుకుంటుందంటే నేను బయటకు రావడం వల్ల ఎక్కువ నష్టం వాళ్ళకని వాళ్ళు భావించి వాళ్ళ అటాక్ ఎక్కువ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ప్రజలు అది అర్థం చేసుకోరు. డెఫినెట్గా ప్రజలు తప్పు పడతారు. నిన్నటి దాకా నీ పక్కన ఉన్నప్పుడేమో మంచి, ఇప్పుడు నీ పక్కన లేరు కాబట్టి ఏది పడుతుందా అని వచ్చినది కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళే క్వశ్చన్ చేసి రేజ్ చేసేది, కవితకు ఆస్తులు బిఫోర్ ఏంటిది ఆఫ్టర్ ఏంటిది అంటున్నారు. చూసుకోమను, నేను చూస్తున్నా ఇంత లావిష్ అక్క, ఇల్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ అక్క, పార్టీ ఆఫీస్ నెక్స్ట్ లెవెల్, ఇల్లు నెక్స్ట్ లెవెల్ అక్క. ఇంత ఆస్తులు ఎట్లా వచ్చినాయి అక్క? చూసుకోబ్బా, నువ్వు నా అఫిడవిట్ చూసుకో. నా వెనకాల మూడు సంవత్సరాలు సిబిఐ ఈడీ పడ్డది. నా ఫస్ట్ అఫిడవిట్ చూడు, సెకండ్ అఫిడవిట్ చూడు, థర్డ్ అఫిడవిట్ చూడు, ఇట్స్ ఓపెన్ ఇన్ పబ్లిక్ కదా, హ్యాపీగా చూడు, ఏం ఇబ్బంది లేదు. ఈ ఆస్తుల కారణం కేసీఆర్ గారు కాదక్క? కాదు. మరి ఎవరక్క? మా ఆయన ఉన్నాడు కదా, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు కదా. రియల్ ఎస్టేట్ 100%. ఇప్పుడు మీ ఆస్తుల గురించి మాట్లాడింది ఎమ్మెల్యే లెక్క ఎవరు? మాధవరావు కృష్ణారావు గారు, కుక్కటిపల్లి ఎమ్మెల్యే. ఓకే, నీ ఆస్తులు ఏంది, మీ దందాలు ఏంది? మీరంట ఎక్కడ జ్యువెలరీ షాప్కి పోతే, యూ హ్యావ్ టు సే ఇట్ అక్క, ఎక్కడ జ్యువెలరీ షాప్కి వెళ్తే, ఎక్కడ బట్టలు దొక్కునం పోతే వాళ్ళు హింసిస్తారంట. మా వెలమ కులంలో చెడ పుట్టిందన్న మాట నాకంటే, క్యాస్ట్ అంటే అంత దారుణంగా అంటే అతన్ని ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మీరు దాన్ని కౌంటర్ కూడా ఇవ్వలేదు. అంత ఆవేశంతో మాట్లాడుతుంటే వితౌట్ ఊరికే అయితే అన్నారు కదక్క. అంటే నేనేమంటున్నా, రాజకీయాల్లో రకరకాల మనుషులు ఉంటారు. కొందరు కనవడంగానే కాలు మొక్కుతారు, దండం పెడతారు, వెనక పోయి తిట్టుకుంటుంటారు. కొందరు స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తారు. నేను స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తాను. నన్ను బీఆర్ఎస్ పార్టీ బయటకు పంపించిన తర్వాత నేను జనంలోకి పోయినా. జనంలోకి పోయినప్పుడు ఎక్కడన్నా ఎమ్మెల్యేలు చేసినటువంటి అక్రమాలు కనబడితే వాటిని క్వశ్చన్ చేసిన. అట్లనే కుక్కట్పల్లికి పోయినప్పుడు ఈ మాధవరం కృష్ణారావు గారి అనేకమైన కబ్జాలు అక్రమాలు ఉంటే నేను వాటిని క్వశ్చన్ చేసిన. దాంతో ఆయన ఆవేశపడిపోయి లైన్ దాటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఆ మాట్లాడడంలో మహిళని మర్చిపోయిండు, నిన్న మొన్నటిదాకా కలిసి పనిచేసినామని మర్చిపోయిండు, ఆయన చేసినటువంటి పాపాలు మర్చిపోయిండు, అన్నిటికన్నా ఎక్కువ అన్ని అతిక్రమించి ఒక జాతి మీద మాట్లాడి, ఎవరి కులమైన కులమే కదా, అట్లా మాట్లాడతారు. మన ఇండియాలో కాస్ట్ ఈజ్ ఎ రియాలిటీ అబ్బా, నువ్వు పుట్టడమే కులం అన్నది ఒకటి రియాలిటీ. అట్లా అనడం కరెక్ట్ కాదు, ఆయన అనడం కరెక్ట్ కాదు, సీఎం గారు అనడం కరెక్ట్ కాదు, ఎవరు కూడా ఎవరి జాతి గురించి ఎందుకు మాట్లాడాలి చెప్పు, అది తప్పది, 100% తప్పు. రెండు, నేను ఇప్పటి నుంచి ఒక కొత్త ప్రాక్టీస్ పెడదాం అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ నా యొక్క ఆస్తిపాస్తులు నేనే ప్రజలకు చెప్తాను. డెఫినెట్లీ, ఎందుకంటే నేను కష్టపడేదాన్ని. నేను 1999 నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నాం, సంపాదించుకుంటున్నాం, నేనైనా మా భర్త అయినా. అండ్ ఐ బిలీవ్ ఎవరైనా సరే కష్టపడాలి, అట్లా వేరే అనుమానం లేదు. కష్టపడకుండా వచ్చే డబ్బు నిలవదు కూడా. సో మనం కావాలనుకునే లైఫ్ స్టైల్ కోసం కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, విచ్ వీ డూ. అండ్ మై లైఫ్ ఈజ్ అన్ ఓపెన్ బుక్. నేను గ్రేట్ థింగ్ అక్క. బట్
అనవసరంగా మీ వల్ల అనిల్ గారు కూడా చాలా ఇబ్బంది పడుతుండేది అక్క. తను 10 yearsలో నాకు అసలు ఎట్లుంటో కూడా తెలియదు అక్క. పొలిటికల్ స్క్రీన్ మీద కనబడరు, పబ్లిక్ డొమైన్లో కనబడు. అనవసరంగా మీ వల్ల తను కూడా ఇబ్బంది పడతలేదు అక్క. ఎందుకంటే మొన్న మాధవరావు గారు మాట్లాడుతూ తనను కూడా ఇంక్లూడ్ చేయడము అని చేయడం అనేది చాలా బాధాకరం కదా అక్క. 100%. ఇప్పుడు మీకు ఎవరినైనా విమర్శించినప్పుడు కేసీఆర్ గారు కూతురే కదక్క. మీ నాయన టికెట్ ఇచ్చింది కదక్క. మీ నాయన టికెట్ పార్టీలో మారిన వ్యక్తికి టికెట్ ఇచ్చిండు 3 సార్లు 2 సార్లు మీ పుణ్యమే గెలిచింది కదక్క. అట్లీస్ట్ మందలించాలని. ఎందుకంటే అక్కడ మరీ పర్సనల్గా వెళ్ళింది అక్క. ఊరేసుకొని రావాలి అన్నప్పుడు వై డోంట్ యూ రెస్పాండ్ అక్క? చిల్లరుల గురించి మనం ఏం మాట్లాడతాం కానీ సారీ టు యూజ్ ద వర్డ్, ఆయన వెనుకున్నది గుంటనక్క కాబట్టి అట్లే మాట్లాడతాడు ఆయన. సో మనం అది పట్టించుకునే అవసరం లేదు. 1. 2, మీరు మంచి మాట అడిగారు. నా భర్త కేసీఆర్ గారికి ఒక కొడుకులాగా పనిచేసాడు. ఎగ్జాక్ట్లీ. కేసీఆర్ గారు నిమ్స్లో ఉన్నప్పుడైనా, ఖమ్మం జైల్లో అరెస్ట్ చేసినప్పుడైనా, 2009లో సడన్గా సారు మహబూబ్నగర్ నుంచి పోటీ చేయాలని డెసిషన్ తీసుకున్నప్పుడైనా లిటరల్లీ కార్యకర్తలతో సమానంగా నిలబడి లాఠీ దెబ్బలు తిన్నారు మహబూబ్నగర్ ఎలక్షన్లో. సో ఇప్పుడు నన్ను అన్నదానికన్నా, నన్ను సస్పెండ్ చేసిన దానికన్నా నా బాధ ఏంటంటే నా భర్తను అనడం, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేసిరనే ఇన్ఫర్మేషన్స్ బయటికి రావడం, ఇట్లాంటి వాటిలో మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఆయన ఇన్వాల్వ్ కాలే, ఎందులో పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కాలేదు, ఎందులో కాలే, ఆయన పని ఆయన చేసుకుంటూ పోయాడు. నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పుడే మేము డెసిషన్ తీసుకున్నాం, మీరు బిజినెస్ చేసుకోండి, నా వృత్తి, నేను పాలిటిక్స్, నా ఫుల్ టైం ప్రొఫెషన్గా నేను పాలిటిక్స్ టేకప్ చేస్తాను, మీ పని మీరు చేసుకోండి అని. ఎందుకంటే కుటుంబ పరిపాలన అందరూ ఉన్నారు కదా. అనిల్ గారు ఒక్కరే కొంచెం వెల్తీ అనిపిస్తుంది. అనిల్ గారు ఎప్పుడు లేరు, రారు కూడా, ఆయనకు ఆ ఇంట్రెస్ట్ లేదు కూడా. ఆయన బ్యాక్గ్రౌండ్ నుండి మాత్రం ఫ్యామిలీని కొడుకులాగా సపోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు అన్ని మర్చిపోయినారు, దానికి మనం ఏం చేస్తాం. మీరు అది కూడా కొడుకు లాంటి వ్యక్తిని ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటిదాకా? అదే అంటున్నా కదా, నేను మర్చిపోయినారు, అన్ని జరిగినాయి అన్ని మర్చిపోయినారు. అధికారం వచ్చినాక కొంత మార్పు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు మీకు తెలుసా అక్క? తెలియదు, నేను జైలు నుండి వచ్చినాక తెలిసింది నాకు. బాధ అనిపించక కొడుకు కూతురు అల్లుడు ట్యాపింగ్ అయినా కూడా నేను ఏమనలే. నువ్వు గమనించాలి, బీఆర్ఎస్ పార్టీలు ఉన్న రోజులు నేను అప్పుడు కూడా ఏమనలేదు, ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయలేదు నేను. సరే ఏంటో తెలియదు కదా, ఆగుదాం అనుకున్నాను. ఎప్పుడైతే పార్టీలో నుండి బయటికి పంపించినారో ఇంకా చాలామంది చాలా విషయాలు చెప్పే వాళ్ళు ఉంటారు కదా. ఎందుకంటే మనం పార్టీలో ఉన్న రోజులు కొంతమంది షేర్ చేయని వాళ్ళు ఉంటారు, అప్రోచ్ కాని వాళ్ళు ఉంటారు. బాధ అనిపించట్లే అనిల్ గారి వాళ్ళ ఫాదర్ మదర్ ఇట్లా ఈ విధంగా మాట్లాడుతుంటే వాళ్ళు మీ అత్తగారు మామగారు బాధపడలేదా? వాళ్ళు చాలా మంచోళ్ళు పాపం, చాలా నన్ను డాటర్ లాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి అసలు ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా అనలేదు. ఇంత జైలుకి వెళ్ళి 5.5 months ఉండి వస్తే కూడా వాళ్ళు ఇక్కడ ఉండి నా పిల్లల్ని చూసుకున్నారు తప్పితే ఒక్క మాట కూడా అనలేదు. సో దే ఆర్ గ్రేట్. వాళ్ళకు ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం అయితే తీర్చుకోలేదు. మా అత్తగారు మామగారు, ఆడపడుచు, మా తోటి కోడలు, మరిది, అసలు ఒకరిని మించి ఒకళ్ళు లవింగ్. వెరీ వెరీ లక్కీ ఐఎమ్ టు హ్యావ్ సచ్ ఎ ఫ్యామిలీ. అక్క మీరు ఇప్పుడు మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ అని మాట్లాడారు. లిక్కర్ గురించి మాట్లాడితే అక్క ఈ స్కామ్లో చాలామంది లీడర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్లో సంబంధించిన హేమీలు ఉన్నారు. అంతమంది ఉంటే వేరే పార్టీలు కూడా ఉన్నారు. కేవలం కవితక్క పేరు ఎందుకు వచ్చిందక్క? నాకు ఈ ప్రశ్న నేను కాదు, చాలా మందికి రైజ్ అయింది. సో కాల్డ్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇటు బీజేపీ వాళ్ళు ఉన్నారు. కేవలం మీ పేరు ఎందుకు వచ్చిందాక? మీ పేరు హైలైట్ ఎందుకు అయిందాక? కేసీఆర్ గారే ఆన్సర్ చెప్పిండ్రు కదా, నన్ను ఏం చేయలేక నా బిడ్డను పట్టుకున్నారని. నేను చెప్పేది ఏముంది, అది కూడా ప్లే చేయాలి మీరు. కానీ ఆ పార్టీ ఓడిపోవడం కారణం మీరే అని చెప్పేసి మళ్ళీ మీ బ్రదర్ కూడా చెప్పినారు కదా అక్క. అది తప్పు అనాలిసిస్. మీరు కూడా ఉన్నారు కదా ఇక్కడ, ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు మనందరం ఉన్నాం, అందరం మీడియాలో ఉన్న వాళ్ళందరం ఉన్నాం కదా. అసలు ఆ టైంలో చర్చ అది కాదు కదా, చర్చ వేరే ఉంటుంది. పార్లమెంట్స్ టైంలో డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే అప్పటికే నన్ను అరెస్ట్ చేసారు అండ్ బీజేపీ వాజ్ డ్రైవింగ్ దట్. బట్ అన్ఫార్చునేట్, ఆ థింకింగే కరెక్ట్ కాదు. అంటే ఆ పార్టీ ఓటమిలో కూడా మీ పాత్ర అంటే అప్పటికే న్యూస్ వైరల్ అవుతుంది, రేపు అరెస్ట్ మా 2-3 సార్లు మీ ఇంటికి సిబిఐ వాళ్ళు వచ్చినారు. ఆ ఇంపాక్ట్ పడి ఉండొచ్చు అని రామాయణం. నేనేమంటున్నా, 100 కారణాల్లో ఇది ఒక కారణం అంటే పర్వాలేదు, కానీ ఏ రోజైతే నాకు క్లీన్ చిట్ వచ్చిందో అదే రోజు within 1 hour దీనివల్లే ఓడిపోయినాం అనడం అయితే నాకు బాధ అనిపించింది. అక్క క్లీన్ చిట్ అన్నారు, మళ్ళీ 3 days బ్యాక్ సిబిఐ వాళ్ళు వచ్చినారు, వాళ్ళు ఎవరక్క? అంటే కేసు గురించి ఎక్కువ చెప్పలేం బ్రదర్, అది లీగల్ ప్రాసెస్ నడుస్తుంటది. చాలా మంది అది అడుగున్నారు, వాళ్ళు ఎవరు అని చెప్పేసి. లీగల్ ప్రాసెస్ నడుస్తుంది. ఈడీ అయితే అట్లే ఉందక్క. లాయర్లు ఏమంటారంటే మెయిన్ కేసు ఇది పోయింది కాబట్టి అది కూడా ఉండదు అనేది లాయర్స్ చెప్తున్నారు. అంటే అవి డిపెండెంట్ కేసెస్ అన్నట్టు, సేమ్ కేసు డిఫరెంట్ కాదు, ఒకటే కేసే ఒకటి. సో ఏజెన్సీస్ 2 వేరు. బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది అంటే సిబిఐ వాళ్ళు కాదు, ఈడీ అటాచ్మెంట్స్ అట్లే ఉన్నాయి,
అని చెప్పేసి ఉంది అని వాళ్ళు అంటున్నారు అక్క. సరే ఎక్కువ మాట్లాడలేం కేసు గురించి, నీకు ప్రాబ్లం నాకు ప్రాబ్లం, ఓకే, నా ప్రాబ్లం అయితే వదిలే అక్క, బికాజ్ ఐ కాంట్ ఫేస్ యూ లైక్ మోర్ దెన్ 5 months అంటున్నారు. నేను అట్లా సైడ్ కూడా చూడలేను అక్క. సరే అక్క, అక్క మీరు జైలుకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఎస్ అంటే ఇవన్నీ ఇబ్బందులు వచ్చే వాళ్ళు కాదు కదా, బయటకు వచ్చి ఈ మీరు సొంతంగా కష్టపడ్డము, ఈ కష్టాలు మీరు లావిష్గా పెరిగినారు, అంత చేసినారు, ఇప్పుడు గొడవలు అని ప్రజా జీవితంలో ఇంకా యాక్టివ్ అవడం. ఆ రోజు ఏదైతే మీకు ప్రపోజల్ వచ్చిందో బీఆర్ఎస్ పార్టీలో విలీనం, బీజేపీని మీ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తామంటే మీరు వద్దు, నేను నిండా మునుగుతా కానీ నేను వద్దు అన్నారు. ఎందుకక్క ఆ రోజు మీరు వై డిడ్ యూ టేక్ దాట్ డెసిషన్ అక్క? ఆ రోజు మీరు ఓకే అంటే ఇప్పుడు మీరు బయటకు వచ్చే వాళ్ళు కాదు కదా, ఈ జాగృతి పార్టీ పెట్టేవాళ్ళు కదా, నేను ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూ కూడా చేసేవాడిని కాదు కదా అక్క. ఇంటర్వ్యూ కోసం ఇదంతా జరిగినట్టు. ఎందుకు? బట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం మాత్రమే నేను బలంగా నిలబడ్డా. 101% చెప్పిన ఆ రోజు నేను, నా కోసం పార్టీని ఏం చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు చేయని తప్పుకు ఆల్రెడీ అరెస్ట్ చేసిండ్రు, అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొత్తగా వాళ్ళు చేసే నష్టం ఏముంటుంది, ఎక్కువ రోజులు పెడతారేమో, పెట్టని పర్వాలేదు, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పినాం. ఆ డెసిషన్ నేను తీసుకోకపోతే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదు. నిజం అక్క, 100% పిఆర్పీలకు అయిపోయేదేమో మరి. అంతే కదా, అందుకే వద్దన్న. ఇక్కడ కూడా అక్క కేవలం కన్న కూతురు కోసమే ఆలోచించారు కదా అక్క, మీరు ఈ పాయింట్ ఎందుకు మీరు ఆలోచించట్లేదు? ఈ లాజిక్ ఇక్కడ మిస్ అయితలేరు. వాళ్ళు స్వార్థం కోసం కాదక్క, ఇప్పుడు మీ కోసమే కదా. అరే నా బిడ్డ ఇన్ని ఇబ్బందులు పడుతున్నాయి, సరే ఆ స్కామ్ ఉందో లేదో పక్కనరి, నా కూతురు ఇంపార్టెంట్, నా చెల్లి ఇంపార్టెంట్. నేను కూడా అంతే గ్రాండ్గా మా ఫాదర్ గౌరవం కోసమే ఆలోచించిన కదా, పార్టీ తను పెట్టింది ఉండాలి, తను వాళ్ళ కాళ్ళ మీద పడొద్దన్నదే కదా నా ఆలోచన కూడా. 100% నేను ఇంకో 1 year ఉంటా కానీ నేను పార్టీని ఏం చేయొద్దు, తను బెండ్ కావద్దనే కదా నేను ఆలోచించిన. నా దగ్గర మిస్టేక్ ఉంది చెప్పు. వాస్తవే కదా అక్క, మీరు కూడా అప్పటికి ఎన్ని మంత్స్ అయినాక? అప్పటికే 3 months అయిపోయింది. మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయారక్క? ఎందుకంటే అసలు అట్లాంటి ప్లేస్కు పోనేకూడదు, పోయినాం, అవ్వాల్సిన డ్యామేజ్ అయింది. ఇప్పుడు నేను సఫర్ అవ్వచ్చు కానీ పార్టీని ఎట్లా నేను సఫర్ కానిస్తా? సో నాకు ఇప్పుడు అదే బాధ అవుతుంది. నువ్వు యాంటీ పార్టీ యాక్టివిటీ అంటే నేను నా ఓన్ లైఫ్ ఇంకో 1 year పోయినా పర్లేదు కానీ పార్టీకి ఏం కావద్దు అనుకున్నాను. నువ్వు యాంటీ పార్టీ యాక్టివిటీ అంటే దానిలో నేను ఏం మాట్లాడాలి చెప్పు? నాకు ఇప్పుడు స్వార్థంగా ఉండాల్సిందేమో. లేదు అది ఉద్యమ అక్క. ఏ బీఆర్ఎస్ కార్యకర్తల కోసమో, ఏ బీఆర్ఎస్ జెండా మోషనల కోసమో, కేసీఆర్ అభిమానుల కోసమో, మీ ఫ్యామిలీ అభిమానుల కోసం మీరు ఆలోచించారు. ఆత్మ గౌరవం గురించి మాట్లాడినారు. నేనేమై అయిపోయినా పర్లేదు అన్నారు. ఇప్పుడు మీ వర్షన్ నుంచి పార్టీ మాత్రం అట్లనే ఉండాలి అన్నారు. చిన్న ఎదురుతే అంటే నాకు తెలిసి మీరు జైలు పెద్దదే కావచ్చు, చిన్నది వస్తే వాళ్ళు విలీనం చేయడానికి రెడీ అని మీరు అన్నారు. కానీ ఈ చిన్నదాన్ని కూడా వద్దు అని అన్నారు. అదే కార్యకర్తలు మిమ్మల్ని తప్పు పడుతున్నారు కదా అక్క, బాధ అనిపిస్తలేదక్క? వెల్ విషర్స్ని బయటికి పంపించేసారు, నాలాంటి వెల్ విషర్స్ని. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈమె బయటికి పోయినా కూడా యాక్టివ్గా ఎట్లుంది ప్రజలలో, ఇంకా ఈమె మోరల్ డౌన్ చేయాలి అనేది ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడైతే బయటికి పంపినరో డెఫినెట్గా నాకు పట్టుదల బాగా పెరిగింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఒక కొత్త రకంగా ఎట్లా సేవ చేసి చూపించాలో చూపిస్తా. నేను ఖచ్చితంగా ఇంకో పొలిటికల్ పార్టీ పెడతా అని ఫిక్స్ అయినా. ఆ దిశగా నేను పనిచేసుకుంటాను. అక్క, పొమ్మనకుండా పొగబెట్టింది ఎవరు? నో ఐడియా, అది పెద్దసారి తెలుసుకోవాలి ఎప్పటికైనా, నాకైతే తెలియదు. మీరు బయటకు వచ్చిన తర్వాత స్టిల్ ఐ రిమెంబర్ May 1st రోజు సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ అన్నారు అక్క. అది ఉంది, అది మీరు చెప్పింది కరెక్ట్. అక్కడి నుంచి మీరు స్టార్ట్ అయింది. నేను బయటికి రాలే అప్పటికి, మీరు పార్టీలో ఉన్నారు. పార్టీలో అది అట్లా మాట్లాడుతుంటే కోపం రాదాక ఎవరికైనా? ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మీరు అన్ని బయటికి తీస్తే అది కొంచెం డ్యామేజింగ్ ఉండదక్క? నాట్ ఎట్ ఆల్. నేను ఆ రోజు అన్న స్పిరిట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ రోజు మాట్లాడుతున్నది ఏది, మే డే రోజు మాట్లాడుతున్నాను. మే డే రోజు మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు ఇక్కడ నా ముందు కూర్చున్న లేబర్కి ఎవరికైనా కూడా తెలంగాణ రాకముందు 10,000 వచ్చినాయి, ఇప్పుడు కూడా గదే 10,000 వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడు జీతాలు పెరిగినాయి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకు, గవర్నమెంట్ ఉద్యోగులకు పిఆర్సీ ఉంటుంది, పే రివిజన్ కమిషన్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ పెరిగినా కొద్ది పే పెంచుతుంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ ఫెసిలిటీ ఉంటుంది. సరిగా చేస్తలేదు ఈ గవర్నమెంట్, అది వేరు, కానీ ఉంటుంది ఆ ఫెసిలిటీ. కానీ ప్రైవేటు బట్టల షాప్లో బట్టలు కట్ చేసి ప్యాక్ చేసి ఇచ్చేటటువంటి ఒక ఆడపిల్లనో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకో, 10 ఏళ్ల కింద గదే 10,000, ఇప్పుడు గదే 10,000. అంటే మరి వాళ్ళకి ధరలు పెరగలేదా, వాళ్ళకి రేట్లు పెరగలేదా? సో నేనేమన్నా అంటే లైఫ్ స్టాండర్డ్ తెలంగాణలో పెరగాలి కదా.
ఇప్పుడు నేను మాట్లాడుతున్నదే ఆ క్లాస్ వ్యక్తులతోని మేడే రోజు మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్. ఇప్పుడు గుర్తుకొచ్చినాక మన భౌగోళిక తెలంగాణ సాధించాం కానీ సామాజిక తెలంగాణ సాధించలేము. 100%. అప్పుడు యూట్యూబర్స్ కానీ రిపోర్టర్స్ కానీ అరే ఈ అక్క అడిగిన పాయింట్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఇదేదో ముందు నుంచి అడిగితే అయిపో కదక్క అని అన్నారు. అడుగుతున్నాం కానీ ఇంటర్నల్గా అడిగినాం. ఆ రోజు ఏమైందంటే నేను మాట్లాడుకుంటూ ఇమోషనల్గా చెప్తూ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పిన. హైదరాబాద్లోనేమో మన జీడిపి రేట్ కూడా మాట్లాడినారు. ఎగ్జాక్ట్లీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10 lakhs ఉంటుంది, పక్కన వికారాబాద్లో 1 lakh ఉంటుంది. అవునక్క. అంటే ఎంత తేడా ఉంది, ఎందుకు మనము సమగ్రమైనటువంటి అభివృద్ధి చేయలేకపోతున్నాము, యూనివర్సల్ డెవలప్మెంట్ యూనిఫామ్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయాలి కదా అని నేను పాజిటివ్ టోన్ చెప్పిన. ఇక సరే కొడుకుడి మీద ఈకలు వీకి అక్క ఇట్లా అన్నది అట్లా అన్నది అంటే మరి అసలు విషయం చెప్పకుండా సమస్య చెప్పకుండా తెలంగాణ మంచిగా ఎట్లయితే సమస్య అయితే చెప్పాలి కదా, డిస్కషన్ అయితే చేయాలి కదా, చేస్తేనే సొల్యూషన్ వస్తుంది కదా. సో నేను ఆ డిస్కషన్ చేసిన దాంట్లోంచి ఇక చిలువలు పలువలు చేసి దాన్ని పీకి సామాజిక తెలంగాణ పార్టీ పెడతదంట అని చెప్పి మొదలుపెట్టారు. నేను అట్లా ఏం చెప్పలే. నేను అన్నది ఏంది, అన్ఈక్వల్ డెవలప్మెంట్ ఉంది, ఈక్వల్ కావాలి డెవలప్మెంట్ అనేది. దానికి ఎట్లా ఇప్పుడు వికారాబాద్లో పుట్టిన తెలంగాణ వాళ్ళు కదా, ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు. ఇక్కడ 10 lakh per capita ఇన్కమ్ ఉంటే అక్కడ కూడా ఇన్కమ్ పెరగాలి. దట్ ఈస్ ద ఓన్లీ లాజిక్ ఐ ఆస్డ్. దానికి దాన్ని చిలువలు పలువలు చేసి ప్రచారం చేశారు. బట్ అప్పుడు కూడా నేను నెగిటివ్ ఎక్కడ మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు పాదయాత్ర చేద్దాం అనుకున్నారా? అంటే పబ్లిక్లోకి వెళ్ళిపోదాం అనుకున్నారు? ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జనం ఎంత చూసినో, మీరు ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పబ్లిక్ ఆ వైబ్ మీ గురించి ప్రతి ఒక్క ఆడబిడ్డ అక్క అరే కవితమ్మ అరెస్ట్ అయిందనే సరికి ఈవెన్ ఐ ఫెల్ట్ వెరీ ఎంబాస్డ్ అక్క. అరే మన ఇంటి మనిషి, సరే నాకు తప్పు ఒప్పు పక్కన పెట్టండి అక్క, అందరూ బాధపడ్డారు, ప్రతి ఒక్కరు బాధపడ్డారు. మీరు జైలు నుంచి వచ్చి అంటే ఖండించినారు కూడా, అరే ఎట్లా ఒక ఆడబిడ్డకి బెయిల్ కూడా ఇవ్వట్లేదు అనేది. మీకు లోపల ఉందో తెలీదో కానీ బయట 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ఇన్ఫాక్ట్ కేసీఆర్ గారిని హేట్ చేసే వాళ్ళు కూడా అరే వాళ్ళ కూతురు తప్పు కదా ఒక ఆడబిడ్డ. నా ఇంటర్వ్యూలో కూడా గడ్డం ప్రసాద్ గారి కూతురు కూడా తప్పన్న అట్లా ఒక ఆడబిడ్డ అన్న, కవితమ్మ అంటే మన బతుకమ్మ అన్న అని ప్రతి ఒక్కరూ ఆన్ రికార్డ్ మాట్లాడినారు అక్క. మీరు బయటకు వచ్చిన తర్వాత అదే వైబ్ కనబడ్డది. తర్వాత మీరు ఏదైతే మీరు పాదయాత్ర మొదలు పెట్టాలనుకున్నారో, పబ్లిక్లో పోవాలనుకున్నారు, అగ్రెసివ్ అదే ఎమోషన్తో పోవాలి, పార్టీని ఇదే వైబ్ అంటే మన మీద వచ్చిన మరకని ఈ వైబ్ తోటి మనం క్లియర్ చేసుకుందామని మీరు పబ్లిక్ లో పోదంటే మిమ్మల్ని ఆపింది ఎవరు? నేను 3 months అయితే మంచి లేకుంటే సిక్కుంటి అక్క. మీరు ఈ సిక్కులు గిక్కులు వద్దక్క. మీరు కుల్లంకులు అన్నారు కానీ మీరు ఆపుతున్నారు. ఇవి నేను ఊరికి అడగట్లేదు అక్క. జైలు నుండి వచ్చినాక చాలా సిక్కాను. మీరు చూసిరు కదా ఎట్లా ఉంటున్నా. చాలా పబ్లిక్ 3 months తర్వాత నేను వెళ్దాం అనుకున్నా బయటికి. నేను వెళ్ళడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే పబ్లిక్ నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అన్యాయాలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు చనిపోతుండే ప్రతి గురుకులంలో. నిమ్స్కి వెళ్ళి ఫస్ట్ చిన్న పాపను చూసి అక్కడ నుండి నేను కంటిన్యూస్లీ ఐ స్టార్టెడ్. కానీ వెళ్తున్న క్రమంలో నేను పార్టీకి చెప్పి బాజాబ్తా భవన్లో చెప్పి వెళ్ళిన. కానీ వెళ్ళిన ప్రతి చోట కూడా ఎక్కడో దగ్గర ఎమ్మెల్యేలకు దగ్గర నడుము నొప్పి రావడం, దగ్గర పంటి నొప్పి రావడం, దగ్గర కంటి నొప్పి, పోయే టైంలో లేకపోవడం, అందుబాటులో లేకపోవడం, ఇన్ఛార్జీలు రాకపోవడం. నేను కొంచెం నోటీస్ చేసి సర్లే మీరు వస్తేనే పన్ను నొప్పి, మీరు వస్తేనే వెన్ను నొప్పి చాలా మందికి వస్తాయి, సర్లే ఇగ్నోర్ చేస్తున్నారు అని అనుకున్నా. కానీ నేను ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇది అన్యాయం. ఇది కులం కుల అంటే వాళ్ళని ఇప్పుడు అందరు మిమ్మల్ని అంటున్నారు, ఎందుకు అంటున్నారు నాకు కూడా తెలియాలి కదా అక్క. ఇప్పుడు ఈవెన్ ఐఎమ్ ద హేటర్. అరే ప్రతి ఒక్కరు అన్న కేసీఆర్ ఇస్ అన్ ఎమోషన్. తెలంగాణ అంటే కేసీఆర్ గారు, కేసీఆర్ గారు తెలంగాణ ఒక ఎమోషన్. ఒక బిడ్డ బయటకు వచ్చినప్పుడు బిడ్డను ఎలగొట్టిండ్రు, నేను బయటికి ఓకే అక్క ఎలగొట్టిండ్రు అక్క. మిమ్మల్ని ఎవరు ఆ విధంగా చేసినారు అక్క? అది వాళ్ళని అడగాలి కదా, పార్టీని అడగాలి. మీరు ఇప్పుడు అనిపించింది అనుకో ఏమంటారు, నేను చేయలే అంటారు, మళ్ళీ దాని మీద డిస్కషన్ అవుతుంది. అసలే నువ్వు చాలా పాపులర్, కొన్ని లక్షల మంది చూస్తారు, మళ్ళీ అది పెద్ద లొల్లి పంచాయతీ. మనకి ఎందుకు చెప్పు? సరే పార్టీ నుంచి డిస్కషన్ వచ్చిందాక పార్టీ నుంచి వచ్చి ఉండాలి, లేకపోతే ఎందుకు రారు చెప్పు? రాలేదు అనుకోవచ్చు ప్రతిసారి అదే. నేను సర్లే ప్రజల సమస్యలు చూసుకుంటూ వెళ్దాం అనుకుంటా. కాకపోతే నిజామాబాద్ పోయినాం. అదే క్రమంలో నిజామాబాద్లో టోటల్ పార్టీ వాజ్ దేర్, ఎవ్రీబడి వాజ్ దేర్. స్టార్టింగ్ ఫ్రమ్ ఇప్పుడు కంటెస్ట్ చేసిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, మాజీ మంత్రులు, కరెంటు అందరు ఉండి పెద్ద వెల్కమ్ సభ పెట్టిండ్రు. మంచిగా అయింది. పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటేనే సోషల్ మీడియా కదా. అసలు పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో మొత్తం నిజామాబాద్ పార్టీ అంతా ఉండి పెద్ద సభ పెడితే కనీసం మెన్షన్ కూడా చేయలేదు.
అండ్ యూ ఆర్గనైజ్ దట్ మీటింగ్? Everybody in Nizamabad, we all together organized. అంటే ఈవెన్ those ex-MLAs, Everybody went. okay, Everybody was there. Huge program. okay. I'll send you the visuals. Okay. Everybody was there. Zero mention. ఆ రోజు నేను అనుకున్నా, అచ్చా ఇంకా అసలు ఈ సపోర్ట్ చేయకపోవడం ఏందో నాకు తెలియదు అని అనుకున్నా. అక్క అది అయిపోయిన వెంటనే ఇది పెద్ద మీటింగ్ అయింది April 27th. ఆ తర్వాత ఆ వెంటనే రోజు మీరు ఎందుకు మాట్లాడలేదక్క? మీటింగ్లో ఎవరు మాట్లాడలేదు, ఓన్లీ సారే మాట్లాడారు, ఓన్లీ కేసీఆర్ గారే మాట్లాడారు. మీరు మాట్లాడాలనుకున్నారక్క? లేదు, ప్రోటోకాల్ పార్టీది ఎట్లుంటే అట్లుంటుంది, అదేం అనుకోలేదు. ఆ వెంటనే మేడే వచ్చింది, మేడే రాగానే ఈ పంచాయత్ షూరు చేసిర్రు, సామాజిక తెలంగాణ. పంచాయతీ ఏం కాదు, మీ మనసులో బాధ మీరు బయట మాట్లాడారు, వాస్తవం మాట్లాడారక్క మీరు. నే- ఏదో నేను- కవితక్క అప్పుడెప్పుడో మాట్లాడితే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతుండే కదక్క. ఓకే, ఓ విత్ ఇన్ ద ఫ్యామిలీ అన్నారు కదా. అంతే కదా, ప్రోటోకాల్ కదా. ఓకే అక్క. తర్వాత ఏముంది ఇక కానీ నడుస్తుంది. మీరు నిజంగా పబ్లిక్ లోకి వెళ్దాం అనుకున్నారు కదక్క? 100% వెళ్ళాలి కదా, ఇప్పుడు నా మీద ఒక మచ్చపడింది. కానీ అప్పుడు వెళ్ళి ఉంటే సినారో వేరేలాగా ఉండేదేమో అక్క. తెలియదు, అక్కడికి కూడా నేను ఎక్కడ ఆగలేదు కదా, నా పని నేను చేసుకుంటూనే పోయినా, పార్టీని స్ట్రెంగ్ జైలు చేసుకుంటూనే జీవితం పోయినా. బాగా నేర్పించింది అక్క. ఎంత అగ్రెసివ్ ఉన్నారు అక్క మీరు అక్క. ఇన్ఫాక్ట్ నాకు అనుకున్న ఒక శశికళ ఆ మాదిరిగా మీరు ఇప్పుడు ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు, ఉమెన్ వేకెన్సీస్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఎవరు మహిళలు సరిగా లేరు, గట్టిగా మాట్లాడితే మంత్రులు తక్కువ ఉంటారు. ఇక మా అంటే ఒక పేరు ఎక్కితే సీతక్క నోటికి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ చాలా స్పేస్ ఉంది అక్క. ఆ స్పేస్ మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అక్క. మనం బీసీల కోసం మహిళల కోసం అంటాం కానీ ఎవరు బయటికి రారక్క. మీరు తీసుకున్న నిర్ణయం మాత్రం. ఓన్లీ హ్యావ్ వన్ లైఫ్ రోహిత్. అది జైలుకి వెళ్ళిన తర్వాత ఇంకా నేను బాగా రియలైజ్ అయినా, లిమిటెడ్ టైం ఉంది మనుషుల దగ్గర, అనుకున్న చేయాలంతే. ఇక ఊరికే దాచుకొని వెనకాల ముంగట, జస్ట్ యూ ఓన్లీ హ్యావ్ వన్ లైఫ్. నేను చేయాలనుకున్నది ఒకటే, నాకు దేవుడిచ్చినటువంటి మంచి ఫ్యామిలీ ఉంది, భర్త పిల్లలు హ్యాపీగా ఉన్నా, నేను ప్రజల కోసం ఏం చేయాలనుకుంటున్నా చేస్తాను ఖచ్చితంగా. అక్క మీరు చాలా మంది బాధపడేది ఏంటంటే, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను సరి ఎవరు పరామర్శించలేదు, ఎవరు పట్టించుకోలేదు, అసలు నన్ను గట్టిగా టేకలేదు, పట్టించుకోలేదు అని. సారీ అంటే తెలంగాణ అని అన్నారు. వాస్తవానికి అక్క మీకోసము చాలా మంది, రామన్న అయితే ఏంటిది, కేసీఆర్ గారు అయితే ఏంటిది, ప్రతి ఒక్కరు మీ గురించి ఆలోచించారు కదా, మీ బెయిల్ కోసం పనిచేసినారు కదా అక్క. ఒక మాట రోహిత్, ఇప్పుడు నా మీద కేసు అయింది 2022 మార్చిలో, ఇవాళ ఎంత 2026 మార్చి, అంటే 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల్లో అందరికీ, జనరల్గా మీడియాకైనా ఎవరికైనా, నేను జైలుకి వెళ్ళిన 5.5-6 months గుర్తుంటుంది. మిగతా 3.5 years నేను ఎంత సఫర్ అయినో ఇక భగవంతునికి తెలుసు, నాకు తెలుసు. నన్ను ట్రోల్ చేయడం, ఎవరు పడితే వాళ్ళు ఎంత పడితే అంత మాట్లాడడం. అంటే నువ్వు ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నీ పార్టీ నీకు అండగా నిలబడుతుంది అనుకుంటా. ఇప్పుడు రామన్నను ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి తిట్టిన అనుకో, కేటీఆర్ గారిని ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి తిట్టిన అనుకో, వెంటనే పార్టీ నుండి 2-3 ప్రెస్ మీట్లు పెట్టి తిడతారు కదా. అదే ఒక పార్టీ ఎమ్మెల్సీని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనీసం పార్టీ డిఫెండ్ చేయాలి కదా. ఎక్కడ లేదు. నేను జైలుకి వెళ్ళేంత వరకు నా సపోర్ట్గా ప్రెస్ మీట్ పెట్టిందే లేదు పార్టీ. అదే నా బాధ. సో లాస్ట్ 6 months అందరు చూసి పార్టీ సపోర్ట్ చేసింది కదా, మీతో వచ్చింది కదా. 3.5 years యాజ్ ఎ ఉమెన్, నీకు తెలుసు ట్రోలింగ్ ఎంత గలీజ్గా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఎట్లా నేను నాకు టీనేజ్ కిడ్స్ వాళ్ళు చూస్తారు, నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నా భర్త ఆయన చూస్తాడు, ఎంత బాధ అనిపిస్తుంది నాకు. పార్టీ ఎందుకు నాకు సపోర్ట్ చేయాలి ఆ టైంలో? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని కూడా పార్టీలు కాపాడుకుంటాయి కదా, కాపాడుకో. తప్పు చేయలేదని చెప్తున్నప్పుడు మీరు నన్ను నమ్మకుండా, నాకు సపోర్ట్ చేయకుండా, ఇప్పుడు పోనీ పార్టీ నుంచి నన్ను బయటికి పంపించిన తర్వాత అందరికన్నా ఎక్కువ నన్ను అటాక్ చేస్తుంది ఎవరు? టిఆర్ఎస్ పార్టీ. ఎగ్జాక్ట్లీ, వై? సో దట్ ఈస్ మై క్వశ్చన్, అంతే, వేరే ఏం లేదు. అంటే మిమ్మల్ని 3 years నుంచి మీకు ఇది ఇంటర్నల్ జరుగుతుంది, జీరో సపోర్ట్. దెన్ వై డోంట్ యు కమ్ అవుట్ అక్క? అప్పుడే మీరు ఎందుకు బయటికి రాలేదు? అప్పుడు ఎందుకు గట్టిగా మాట్లాడలేదు? ఎప్పుడైనా కేసీఆర్ గారిని అడిగినా, నాకు మీరు ప్రెస్ మీట్ పెట్టించండి, మన వాళ్ళతో మాట్లాడించండి అంటే, మన పార్టీ సైలెంట్ ఉంటుంది ఇట్లాంటి ఇష్యూస్లో అన్నారు. బట్ ఐ హ్యాడ్ మై షేర్ ఆఫ్ ట్రబుల్ కదా. ఎందుకు అక్క? అంటే మీరు డిడ్ యు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ పార్టీ? ఇప్పుడు అదే స్టాండ్ కరెక్ట్ అయితే ఇప్పుడు వస్తున్న వాళ్ళ మీద కూడా, ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్లో కూడా కేసెస్ వస్తున్నాయి కదా అందరి మీద. మరి ర్యాలీలు తీసుడు, బొట్లు పెట్టుకుండు, ప్రెస్ మీట్లు పెట్టుడు, భవన్లో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుడు, అవన్నీ చూస్తున్నాం కదా. సరే, ఇట్స్ ఓకే, పాస్ట్ ఈస్ పాస్ట్, లెట్స్ మూవ్ ఆన్. టిఆర్ఎస్ వాళ్ళు మీరు ఒక ఛానల్లో మీరు పొగుడుతూ మీ పార్టీకి సంబంధించిన నాయకుల గురించి మాట్లాడినారు, మరి వాళ్ళ గురించే మీరు నెగిటివ్ మాట్లాడారు, అదేంటిది అక్క? నేను మళ్ళీ చెప్తున్నా, అది V6 ఒక ఛానల్లో. షుడ్ ఐ ఆస్క్ దట్ క్వశ్చన్ అక్క? ప్లీజ్ ఆస్క్ ఎనీథింగ్. షుడ్ ఐ రివీల్ ఇది ప్రోమో టు ఆల్సో? ష్యూర్. అక్కడ మీకు హరీష్ అన్న, రామ్ అన్న వీళ్ళంతా నా కోసం చాలా కష్టపడ్డారు, అది ఇది అన్నారు. ఇది నాకు టిఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ప్రశ్న, అడగమండి అన్న, అక్కని అడగండి అన్నారు.
మరి ఇదే తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళనే మీరు నేను చాలా క్లియర్గా చెప్తున్నా కదా నేను టైం లైన్ 4 years నేను సఫర్ అయితే 6 monthsలో ఎప్పుడైతే నేను జైలుకి వెళ్ళినా అప్పుడు పార్టీ కేమ్ టుగెదర్ వచ్చినారు, జైలుకి వచ్చినారు, పోయినారు, చూసినారు, తిరిగినారు. 6 months నేను కాదనట్లేదు. అంటే ఒక మనిషిని మొత్తం మారల్గా చంపేసి ఫిజికల్గా వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు అందరు వచ్చి కుటుంబ సభ్యులు పక్కన కూర్చుంటే ఎట్లుంటుంది? ఓకే, దేవుడి దయ వల్ల నేను బయటకు వచ్చిన, కేసు కూడా ఏం లేకుండా పోయింది, ఎందుకంటే సత్యం గెలిచింది, ధర్మం ఉంది కాబట్టి బయటకు వచ్చిన. కానీ ఏం చేసినా నా లైఫ్లో ఆ 3.5 years వాపస్ వస్తుందా? ఆ ట్రోలింగ్ వాపస్ వస్తుందా? నేను పడ్డ ప్రాబ్లం, ఆ సఫరింగ్ వస్తుందా? సో నా బాధ ఏంది అని అంటే, నీకు నమ్మకం లేకపోతే ఆ రోజు సస్పెండ్ చేసేది ఉంటుంది కదా. నువ్వు తప్పు చేసినావు, నీ వల్ల పార్టీ బద్నామని ఆ రోజు సస్పెండ్ చేసేది ఉంటుంది. ఎట్లా సస్పెండ్ చేస్తారు అక్క? కూతురు కదా. మరి ఇప్పుడు ఎట్లా చేసిర్రు? ఇప్పుడు మీరు పార్టీకి హాని చేసే విధంగా మాట్లాడుతున్నారు కదా అక్క. మాట్లాడితేనే సస్పెండ్ చేస్తారా? షోకాజ్ నోటీస్ ఇస్తారు. ఇవ్వాలి కదా, ఏడిచ్చారు? మీరు అంత అవకాశం ఏమి ఇచ్చిరాక? మీరు బుల్లెట్ లాగా మా మనసులో ఉన్న మాటలు బయట ఉన్న మాటలంతా మీరు బుల్లెట్ దింపుతుంటే మీరు మళ్ళీ చూడండి రోహిత్, నేను సస్పెండ్ అయిన తర్వాతనే మాట్లాడిన తప్పితే సస్పెండ్ కాకముందు నేను పెట్టింది ఒకటే ఒక ప్రెస్ మీట్. ఏది అది? కాళేశ్వరం నోటీస్ కేసీఆర్ గారికి సిబిఐకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు, ఇస్తే ఎందుకు పార్టీ మాట్లాడతలేదు అని అన్న తప్పితే అంతకుమించి ఏమన్నా అన్నానా? దీనికి అసలు కారణం వేరే వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ సార్కి నోటీస్ ఇస్తే పార్టీ ఎందుకు మాట్లాడతలేదు అన్న తప్పితే నేను ఇంకేమన్నా అన్నానా? అదొకటే దానికి సస్పెండ్ చేసిరు కదా నన్ను. అంటే కనపడేది అట్లీస్ట్ మనం అదే అనుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే పార్టీ ఏం కారణం చెప్పలేదు కాబట్టి అదొకటి ఇదే కావచ్చు అని అనుకో. అది చాలా పార్టీకి వ్యతిరేకంగా అయింది అక్క ఆ రోజు మీరు మాట్లాడారు. కరెక్టే, మీరు కాళేశ్వరం గురించి మాట్లాడారు. అవును, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలలో ఒక లీడర్ ఉన్నారు, ఆ లీడర్ మీద దెబ్బ పడ్డది, ఆ లీడర్ మీద అపవాదం వచ్చింది అనుకో, ఎందుకు మాట్లాడారు మరి? అదే ఎందుకు అదే అర్థం కాదక్క. ఇప్పుడు రేవంత్ రెడ్డినో ఇటు రామచందర్ రెడ్డి గారినో ఎవరు అంటే 10 మంది ఇట్లా వచ్చేస్తారు, కానీ మీ కేసీఆర్ గారిని అంటే ఒకరిద్దరు ముగ్గురు తప్ప అసలు రెస్పాన్స్ ఉండదు. మరి ఎట్లా? పొద్దున్న లేస్తే కాలు మొక్కుతారు. నేను అదే అంటున్నా కదా, మరి అది కరెక్ట్ కాదు అని క్వశ్చన్ చేసిన నేను. దానికి సస్పెండ్ చేసిరు. సరే ఓకే, అది యాంటీ పార్టీ యాక్టివిటీయా? మన లీడర్ని మనం సపోర్ట్ చేస్తూ మాట్లాడడం యాంటీ పార్టీ యాక్టివిటీయా? అదే అనుకుంటే మరి అదే చెప్పాలి కదా, అది కూడా చెప్పలేదు. ఇంట్లో మాట్లాడాల్సిన విషయం బయట ఎట్లా మాట్లాడతారు అక్క? ఇప్పుడు కొన్ని ఉన్నది, ఇప్పుడు 3-4 సంవత్సరాలు అలా మీకు అర్థమవుతుంది కాక, 4 సంవత్సరాలు మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా రోహిత్ నేను మాట్లాడలేకపోయాను బికాస్ విత్ ఇన్ ద పార్టీ, నా తల్లిదండ్రులు నా పార్టీ కాబట్టి ఎన్నో అవమానాలు ఉన్నాయో కాబట్టి నేను గమ్మున కూర్చున్నాను. పోనీలే, నాకైతే పార్టీ ముందుకున్నాను కదా. మరి ఇదే విషయం మీరు ఇదే కూడా మరి ఇంటర్నల్ చెప్పొచ్చు కదా అక్క, ప్రెస్ మీడియాకి వచ్చి మాట్లాడడం. 4.5 months ఎప్పుడైతే ఆ లెటర్ లీక్ చేసి తర్వాత నన్ను టీబీజీ కేసు నుంచి, గౌరవ అధ్యక్షురాల నుంచి ఆటోమేటిక్గా తప్పించేసి, అది చాలా మెయిన్ కదా పార్టీకి స్ట్రెంత్. అవును అక్క, నాకు అర్థం కావట్లేదు అసలు అది మీ పార్టీ ఎవరు పట్టించుకోలేదు, దాన్ని మీరు చాలా స్ట్రెంథన్ చేసారు. దాన్ని మీరు ఎవరు సలహా కాదు, ఎందుకు తీసి పడేసారు? తీసాల్సిన అవసరం ఏమొచ్చింది? నో ఐడియా. నేను అదే అంటున్నా కదా, వరుస పెట్టి అంటే నేను నా జిల్లాకు పోతే కూడా కనీసం పార్టీ సోషల్ మీడియా సపోర్ట్ చేయకపోవడం, నేను ఏ కార్యక్రమం చేసినా ఇన్ఛార్జీలు రాకపోవడం, వరుస పెట్టి నన్ను టార్గెట్ చేసుకుంటూ పోతే మీ కాన్సెన్స్ అంటే మీ ఇప్పుడు పార్లమెంట్ అంటే 7 కాన్సెన్స్ 8 కాన్సెన్స్ ఉండొచ్చు. పోతే ఒక ఎమ్మెల్యే అన్నాడంట కదా, నాకు చెప్పకుండా ఎట్లెట్లా వస్తుంది అని చెప్పేసి. నేను గుర్తుకు రాలేదా కవితమ్మ అంటే కేసీఆర్ కూతురు పార్టీ వాళ్ళదే అని చెప్పేసి? అంటే సరే నేనేమంటున్నా, ఎవరక్క? వద్దులే, చాలా జరిగినాయి కానీ ఇప్పుడు అట్లా చిన్న చిన్న వాళ్ళ గురించి నేనేమో ఇన్ని కలెక్షన్ చేసుకొని మీరు అడుగుతా, మీరు పడ్డ ఇబ్బందులు బాధలు చెప్పకండి. ఏదో నేను మిమ్మల్ని నేను చెప్పండాక అంటారు, రేపు మళ్ళా నన్ను టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళా నన్ను కుల్లం కుల్ల అంటే మరి ఇంత కుల్లం కుల్లా ఉంటుంది అనుకోలేదు నేను. ఇంటర్వ్యూ లేదక్క, చెప్పండి. ఇప్పుడు జనరల్ గా అక్క మీరు రాష్ట్రం మొత్తం తిరగవచ్చు, మీరు ఇవన్నీ రేపు నాన్నగారు చూస్తారక్క, నాన్నగారు కూడా తెలియాలి, ఇది చెప్పిరో లేదు కానీ మీరు అట్లా అంటే యూ కెన్ గో ఎనీవేర్ అక్క, రాష్ట్రమే మీది. ఇప్పుడు ఒక మాట చెప్పనా నేను, సరే వాట్ ఎవర్ హ్యాపెండ్ ఎవరు అనేటోళ్ళు అంటున్నారు అవన్నీ పక్కన పెడితే, మనం ఇప్పుడు ఒక పాయింట్కి వచ్చినాం, ఏది మనం సస్పెండ్ చేసే కాడికి వచ్చినాం. దాంట్లో సరే నాది కూడా ఏదైనా తప్పే ఉంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ నేనే తప్పు చేసిన అనుకుందాం, నన్ను ఈ టార్చర్ పెడుతుంటే అంతా కూడా నేనేమనకుండా సైలెంట్గా ఉండాలి, నేను తప్పు చేసిన ఏదైనా ఒక మాట బయటకని అందాం అనుకుందాం. ఒక మాట పిలిచి అడగొచ్చు కదా. ఒక 100-150 రోజులు వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడా ఎవరన్నా ఉమెన్ ఎమ్మెల్సీతో చెప్పు? నేను పార్టీలు ఉన్నప్పుడు, అఫీషియల్గా ఉన్నప్పుడు కూడా ఏమైంది, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడినావు అని అనొద్దా? అసలు నీ బాధ ఏంటి అని అనాలి కదా, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అని. అంటే వాళ్ళ దృష్టిలో మీకు పదవులు ఇస్తారు కదా, ఇక పదవులు ఇస్తే గమ్మును కూర్చోవడమే ఏమో అనుకున్నట్టున్నారు. ఇక నాకు తెలియదు ఏమనుకున్నారో, అంటే అది కరెక్ట్ పద్ధతి. బయటికి ఏమనిపిస్తుంది తెలుసాక, అరే ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిర్రు, ఇంకో ఎమ్మెల్సీ ఇచ్చిర్రు, గింత చేసింది కదా వీళ్ళ నాయన. నేనేం చేయలేదా పార్టీకి? మరి
నేను అసలు పని చేయలేదా? ఏం చేసిరక్క మీరు? ఏం చేయలే, కరెక్టే. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే బతుకమ్మ పేరు చెప్పుకొని కొన్ని కోట్లు చీ సంపాదించుకున్నారు. చీ 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 చీ. మీ ఎమ్మెల్యే లేక మీ నాయన ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చిన వాళ్ళే చెప్పే మాట ఏంటంటే బతుకమ్మ పేరుతోటి ఏం అంతకుముందు బతుకమ్మ ఆడలేదా? ఆ విజువల్స్ కూడా నేను ప్లే చేస్తా. అంతకుముందు బతుకమ్మ ఆడలేదా? తను వచ్చి ఆడితేనే బతుకమ్మ అంటే నేను చాలా నీట్ గా మాట్లాడుతున్నకు ఆమె వేరే విధంగా మాట్లాడు. మహిళలే అంతకుముందు అంటే వాస్తవం చెప్పాలంటే బతుకమ్మ అంటే కవిత. తెలంగాణ ప్రజలకు తెలుసబ్బా నేనేం చేసిన బతుకమ్మ కోసం అని. తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమంలో నేను ఎంత తిరిగినో తెలుసు. ఆనాడు ఈ నాయకులు ఎక్కడ ఉన్నారో కూడా ప్రజలకు తెలుసు. సో వాళ్ళు అనేది నేను సీరియస్గా తీసుకునే అవసరం లేదు. ఒకటి. రెండు, ప్రజలు గుర్తించాలి కానీ నాయకులు గుర్తిస్తేనే ఏదో అయిపోతుందని కాదు. కరెక్ట్. సింపుల్ లాజిక్. Exactly. కాబట్టి వాళ్ళు ఏదో అక్కస్తోని ఇప్పుడు నేను బీఆర్ఎస్లో లేని కాబట్టి ఏదో పడుతుంది మాట్లాడితే రెస్పాండ్ అయ్యే అవసరం నాకు లేదు. నేనేందో నాకు తెలుసు, నేనేందో తెలంగాణ కానీ ప్రజలు. బాధ అనిపించదక్క, ఎందుకంటే బతుకమ్మని మీరు అదొక స్టేట్ లెవెల్ లాగా చేసినారు. ఓ సందర్భంలో మీ నాన్న కూడా ఆ వీడియో అమెరికా నుంచి నా కూతురు వచ్చి బతుకమ్మని బాగా కాంట్రిబ్యూట్ చేసింది, ఒక ఎమోషన్ క్రియేట్ చేసుకుంది. ఆ పండగ కోసం వచ్చేవాళ్ళు చీరలు, అప్పుడు చీరల విషయంలో కానీ ఈ ఖండాలు దాటించారు. మీ దుబాయ్లో అక్కడక్కడ ఆడినారు. మరి మీ నాన్నగారేమో ఇట్లా అంటారు. మీ నాన్నగారు బీఫామ్ ఇచ్చి గెలిపించిన టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు మాత్రం ఆడపిల్లలు కానీ మిగతా వాళ్ళేమో అంతా అంటారు. మరి దీన్ని వాళ్ళు ఏమన్నారాక? నేనేమంటున్నా అంటే అది యాంటీ పార్టీ యాక్టివిటీ కాదేమో, వాళ్ళు చూసుకోవాలి. నాకెందుకు, ఇప్పుడు నాకు బీఆర్ఎస్తో సంబంధం లేదు. నన్ను బీఆర్ఎస్లోంచి బయటికి పంపించినారు. నాది కూడా తెలంగాణ బ్లడ్డే కదా, నాకు కూడా పౌరుషం ఉంటుంది. కేసీఆర్ గారు పెట్టక్క 100%. కాబట్టే నేను నా స్టైల్లో నాకు తోచిన విధంగా తెలంగాణ ప్రజలకు సేవ ఏం చేయాలి. ధైర్యం అక్క, నిజంగా నేను ఒక మాట చెప్తాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ అక్క. నేను ఇఫ్ ఐ కాల్ టు ఎనీవన్, మీరు ఏ నెంబర్కి ఏమని చెప్తావు, వాళ్ళందరూ ఒక మాట ఏంటంటే అక్క ధైర్యం ఏంది, ఇంత అగ్రెసివ్ వెళ్ళిపోతుంది ఏంది అసలు ఆ మాటలు కూడా. మొన్న కూడా శాసనసభలో మీరు మాట్లాడుతూ ఏం పీకిలు గట్టలు పెట్టినారని టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసింది అన్నారు. ఇప్పుడు అన్ని మంచిగా అనిపిస్తున్నాయి అక్క, కానీ మీరు డైరెక్ట్గా మాట్లాడుతుంటే అప్పుడు మీరు బీఆర్ఎస్ అయినప్పుడు మీరు కూడా సపోర్ట్ చేసినారు కదా, భారతీయ జాగృతి అని మీరు కూడా పెట్టారు కదా అక్క, టీఆర్ఎస్ వాళ్ళకి చూపించారు అక్క. బీఆర్ఎస్ గా మారిన మీటింగ్కి నేను పోలేదు, మీడియా కూడా రిపోర్ట్ చేసింది, మీరు మీడియాలో కూడా చూడండి. మైక్లో మీరు మాట్లాడింది ఏందక్క విజువల్? అది ఏంటది? ఒక విజువల్ మాట్లాడుతూ ఇది చాలా గొప్పది అని మాట్లాడినారు మీరు. చాలా దగ్గరలో మాట్లాడినా, నేను కాదనట్లేదు. ఏ రోజైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ తీర్మానం చేసిండ్రో ఆ రోజు నేను పోలేదన్న విషయం కూడా టీవీలన్నీ ప్రత్యేకంగా వేసినాయి ఆ రోజు. అదేదో దసరా, ఏదో ఇయర్ దసరా, నేను మీకు డేట్ చెప్తా చూసుకోండి. సంథింగ్ సెలబ్రేషన్ అవుతుంటే మీరు అక్కడ సెలబ్రేషన్ కాదు, పార్టీ పేరు మారిన రోజు పోలేదు నేను. తర్వాత మళ్ళీ ఇంటికి రిజిస్టర్ పంపించి సైన్ పెట్టండి అని అంటే పెట్టి, ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక సందర్భంలో దేశమంతా పనిచేయాలి, మీరు భారత్ జాగృతి అని పేరు మార్చుకోండి అని చెప్పారు. చెప్పినప్పుడు కూడా నేనేం చేసిన అంటే తెలంగాణలో మాత్రం మేము తెలంగాణ జాగృతిగానే ఉంటాం, ఓవరాల్గా కంట్రీ వైడ్ పనిచేయాలనుకున్నప్పుడు భారత్ జాగృతిగా చేస్తాం యాజ్ అన్ ఎన్జిఓ అని చెప్పి రిజిస్టర్ చేసుకున్నాం. మహిళా బిల్లు కూడా మేము భారత్ జాగృతి పేరు మీదే వేసినాం. కానీ తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ జాగృతి పేరుతోనే ఉంటామని కూడా బాజాప్తా రెజల్యూషన్ చేసినాం. ఎందుకంటే నాకు ప్రేమ తెలంగాణ అంటే. ఆన్ రికార్డ్ మేము రెజల్యూషన్ చేసుకున్నాం బాజాప్తా. మాది చాలా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్, అట్లా ఎటువంటి డెసిషన్ తీసుకోవడానికి ఏముండదు. అందరం కూర్చొని, మొత్తం మా స్టేట్ బాడీ అందరం కూర్చొని గచ్చిబౌలి లేదో ప్లేస్లో కూర్చొని డిసైడ్ చేసుకున్నాం. సో అట్లా మేము తెలంగాణలో మేము చేసిన పని అన్ని ఇయర్స్ తెలంగాణ జాగృతి చేసిన కాంట్రిబ్యూషన్ పోగొట్టుకోవద్దు అని, ఆ లెగసీ కంటిన్యూ కావాలి, తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని తెలంగాణలో తెలంగాణ జాగృతినే పెట్టుకున్నాం. అంటే అక్కడ వాళ్ళు ఏమంటారు, అప్పుడు మరి ఎందుకు మాట్లాడలేదు అక్క, అప్పుడు బీఆర్ఎస్ అన్నప్పుడు అక్క కూడా సెలబ్రేట్ చేసుకుంది కదా, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మీరేమో. నేనేమంటా, మళ్ళీ గుర్తుపెట్టుకోరు అయితే, ఇది కొత్త తరం పిల్లలకు మీలాంటి తెలియాలి. ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడైనా, ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడైనా ఇంటర్నల్గా కొట్లాడుకోవాలి, బయటకు వచ్చి మాత్రం ఒక్కటే లైన్ చెప్పాలి, ఫ్యామిలీ అయినా పార్టీ అయినా. అదే చేసిన నా బాధ్యత. నేను అందులో ఉన్నప్పుడు మీరు నన్ను అందులోకెళ్ళి బయట పడేసి నీ సావు నువ్వు సావు అన్నాక ఇప్పుడు నేనేం చేస్తా మరి? నాకు కాంగ్రెస్ మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ఏం చేస్తుందని నేను అనుకుంటలేను కాబట్టి కాంగ్రెస్లో పోలేను. బీజేపీకి నాకు డిఎన్ఏ కూడా మ్యాచ్ కాదు, అస్సలు కుదరదు, ఫిక్స్ కాదు మనకు అది. బీఆర్ఎస్కి వెళ్ళి నన్ను బయటకు వెళ్ళగొట్టిరు. మరి నేను పొలిటికల్గా ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి, సేవ చేయాలని అనుకుంటున్నా. వాట్ విల్ ఐ డూ, యూ టెల్ మీ? ఐఎమ్ ఫ్లోటింగ్ మై ఓన్ పార్టీ. నాకు చేతనైనంత నా స్టైల్లో, నా పద్ధతిలో పనిచేస్తాను. ఇప్పుడు నువ్వు నీ ఇండిపెండెంట్ యూట్యూబ్ ఛానల్ ఎంత బాగా నడుపుకుంటున్నావు, అట్లా నేను కూడా నా ఇండిపెండెంట్ ఒక పార్టీ పెట్టుకుంటా, ప్రశాంతంగా నా స్టైల్లో నేను వర్క్ చేస్తాను. దిస్తో కూడింది పని అక్క, ఇది ఆర్థికత సంబంధించింది, మొబిలైజ్ చేయాలి. 2 చిన్నపిల్లలు మీకు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా కాలేదు,
ఇంత వ్యవస్థ నడిపించాలంటే ఇట్స్ నాట్ అక్క. కొందరు పార్టీలు పెట్టే 6 నెలలకి మూసేసారు. మరి ఇంత ధైర్యంతో పోతారు, ఏ ధైర్యం అక్క మరి? నేనంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు బాగా జైల్లో ఉన్న టైంలో ఆలోచించుకున్నా. నేను చెప్పిన కదా, వన్ లైఫ్ చేయాల్సిందే, చేస్తా. అండ్ తెలంగాణకి 12 ఏళ్ళలో చాలా జరగాల్సి ఉండే, జరగలేదు. కేసీఆర్ గారు చెప్పిన నీళ్లు నిధులు నియామకాలలో కూడా 100% ఏది సక్సెస్ కాలేదు కదా. కృష్ణా వాటర్ రాలేదు, గోదావరి వాటర్ రాలేదు. జాబ్స్ ఇప్పుడు కూడా పిల్లలు ఎట్లా ఫైట్ చేస్తారు, నిరుద్యోగులు. నిధుల్లో కూడా ఇప్పటివరకు ఇంకా అప్పులు తెచ్చుకుంటున్నాము. సంపద సృష్టించాల్సిన తెలంగాణలో పూర్తిగా చేయలేకపోతున్నాము. సో ఈ అన్ఫినిష్డ్ ఎజెండా అంతా ఉంది కదా, దానికి నా స్టైల్లో నేను సొల్యూషన్ చూపిస్తాను. చాలా డీప్గా ఆలోచన చేస్తున్నా. వరల్డ్ రినోడ్ ఎకనామిస్ట్తో మాట్లాడుతున్నాను. మేము పార్టీ పెట్టిన రోజు చేసే ప్రకటనలతో దిమ్మ తిరిగిపోతుంది చూడండి రాష్ట్రం మొత్తం. వెయిటింగ్ అక్క. అక్క ఇంకొకటి, ఈ మిమ్మల్ని ఇంటర్వ్యూ యాక్చువల్లీ ఉమెన్స్ డే రోజు రిలీజ్ చేయాలి, బట్ ఇది ఇప్పుడు మీరు ఒక్కటక్క. ఇప్పుడు జనరల్గా నాకేమన్నా ఇన్స్టాగ్రామ్లో పెడితే ఎవరైనా గలీజ్ అంటేనే నాకు కోపం వచ్చి డిలీట్ చేసేస్తా. మీ బ్రాస్లైట్ గురించి మాట్లాడతారు అక్క. నేను మీ ఇంటర్వ్యూలో అరే కవితకి ఇంటర్వ్యూ అయినా సరే నేను వసాచి చేసిన, మీ బాబు అరే వసాచి చేసినావు అన్నాను అని నేను వేసే అన్ని బ్రాండ్లు వేస్తాను నార్మల్. అట్లాంటి మీరు కేసీఆర్ కూతురు, అమెరికాలో యూఎస్లో చదివిన వాళ్ళు, జాబ్ చేసిన వాళ్ళు, ఫైనాన్షియల్ వెల్ సెటిల్ ఉన్న వాళ్ళు, మీరు బ్రాస్లైట్ వేసినా బాధే, వాచ్ పెట్టినా బాధే. ఏదో టీవీ9కి ఏదో ఇంటర్వ్యూ ఇస్తే అది ట్రోలీ మెటీరియల్. మీరు మంచి చీర కట్టినా బాధే, నెత్తికి ఇది పెట్టుకున్నా కూడా జయలలిత స్టైల్ అంటున్నారు. అసలు ఇదంతా ఈ కంటెంట్ ఎవరిస్తున్నారక్క ఇది అసలు? బేసిక్గా ఏంటి అంటే పీపుల్ ఆర్ జాబ్లెస్ అని అర్థం. అసలు నేను మాట్లాడే విషయాన్ని పక్కన పెట్టి అడ్డమైన విషయాలు మాట్లాడుతున్నారంటేనే వాళ్ళకి కంటెంట్ లేదని అర్థం అనమాట. ఏదో వాళ్ళ కంటెంట్ ఫిల్లర్ కంటెంట్ కోసం చేస్తున్న పని, వాటిని పట్టించుకోవద్దు. సెకండ్ థింగ్, సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఉద్యోగాలు ఎట్లా, పిల్లలకు చదువులు ఎట్లా, మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు అనుకో, కనీసం ఒక్కరు ఇంట్లో ఒక్క ఫ్యామిలీలో ఒక్కరికి జబ్బు వస్తే ఫ్యామిలీ ఫైనాన్సెస్ అంతా డిస్టర్బ్ అవుతాయి. దాన్ని ఎట్లా సేవ్ చేయాలి, అసలు జాబ్స్ ఎట్లా ఇవ్వాలి పిల్లలకు, ఎట్లా ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయాలి తెలంగాణ, ఇవి కదా అడగాల్సిన క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్. కాంగ్రెస్ ఇన్ని గ్యారంటీలు ఇచ్చింది, ఒక్క యూట్యూబర్ అని అడుగుతున్నాడా? నా బ్రేస్లెట్ చూపించిన యూట్యూబర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ని అడగాలి కదా, మీరు ఎందుకు పెన్షన్ పెంచుతలేరని. అసలు అడగాల్సినవి మానేసి ఈమె బ్రేస్లెట్ వేసుకుంది, ఈమె వాచ్ పెట్టుకుంది. ఏదో ఫంక్షన్ పోతే అది కాంగ్రెస్ నిజంగా కాంగ్రెస్ శారీ ఎవరికనే ఉంది కదా. నేను ఆ రోజు పొద్దున ఏదో ప్రెస్ మీట్ కట్టుకున్నా. నేను జనరల్ గా వైట్ ఎక్కువ యూజ్ చేస్తాను, మీరు చూస్తుంటారు. అదే వైట్ శారీ కట్టుకున్నా, అట్లే పోయినా, ఆయన బిజీ ఉంటే. యాక్చువల్లీ అది ఎంత సింపుల్ కాటన్ శారీ అంటే ఈవినింగ్ చేంజ్ చేసుకోమంటే కూడా అరే టైం లేదరపోయి అలసిపోయినా అట్లే పోయినా. గ్రహించలేదాక ఇది ఐ డిడ్ంట్ బాదర్. ఏడ తీరుకుంటది ఎట్లా అంటే మీరు ఏ వీడియో వస్తే టీఆర్ఎస్ అంత యాక్టివ్ అయిపోతున్నారు. మీ వల్ల ఇన్కమ్ గానీ, వ్యూస్ గానీ, సబ్స్క్రైబర్స్ గానీ పెరుగుతున్నారేమో. మంచిదే కదా, సంతోషం, వాళ్ళని బాగుపడంలే. అట్లీస్ట్ బాధ అనిపిస్తలే అక్క ఇంత మాట్లాడుతుంటే కూడా. ఇట్స్ ఓకే, నాకు కూడా టైం వస్తుంది కదా, వస్తుంది. కర్మ విల్ హిట్ బ్యాక్. అదే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు మీరు కర్మ హిట్ బ్యాక్ అంటారు. ఏందాక మీరు ఏది ఉన్నా కూడా మీరు పుల పెడుతురాక ఇలా గిచ్చుతురాక వాళ్ళ నిద్ర పట్ట కూడా చేస్తారు. అది ఎందుకు అన్నారాక కర్మ హిట్ బ్యాక్ అంటే అది రేజ్ అయింది నాకు. అది ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. వన్ లైనర్ ట్వీట్ షుడ్ నెవర్ బి ఎక్స్ప్లెయిన్డ్. ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు చేసుకోవాలి దాన్ని డీకోడింగ్. అక్క ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, నేను 2-3 ఎమ్మెల్యేలు ప్రస్తావన చేస్తున్నాను. కేసీఆర్ కూతురే ఓడిపోయింది, నేను గెలిచినా అన్నారు. అది ఎవరో మీకు తెలుసు. నల్గొండ జిల్లాలో ఒక్కరే నేను గెలిచిన, కేసీఆర్ కూతురే ఓడిపోయింది, నేను గెలిచిన, ఆమె గురించి నేనేది మాట్లాడాలి అన్నారు. కేసీఆర్ గారు కూతురు అనకన్నా కవిత ఓడిపోవడమే అనేది బాగుండేమో అనిపించింది. దాని విషయం అక్కడి నుంచే రేజ్ అయింది అక్క. అక్కడే బాగా మీరు లిల్లీపుట్ అనడము చాలా తీవ్రంగా విమర్శించారు అక్క. కేసీఆర్ కూతురు ఓడిపోవడం ఏందక్క అంటే, ఆ మాట కేసీఆర్ గారు లేకుండా బాగుండేమో అనిపించింది. అది యాంటీ పార్టీ యాక్టివిటీ కాదా? కరెక్ట్ పాయింట్ అక్క కదా. బీఆర్ఎస్ వాళ్ళు క్వశ్చన్లు పంపిరాను, వాళ్ళకి పంపరాదు మళ్ళీ నా కోసం. అంటే ఆ మాట అది అంటే విశ్లేషకులు కూడా అది దాని మీద చాలా కేసీఆర్ కూతురు గెలవచాత కాలే, నేనన్నా గెలిచాను కదా, కొంతమంది గెలవలేదు కదా అంటే అర్థం ఏంటి? కేసీఆర్ కూతురునే కదా అనేది. అంటే కేసీఆర్ ఎంత అసమర్థుడు అని జగదీష్ రెడ్డి చెప్తున్నాడంటే, తన కూతురు కూడా గెలిపించుకోలేని అసమర్థుడు. అది ఇది కవిత అన్నట్టు అవుతుందా, కేసీఆర్ అన్నట్టు కాదా? కేటీఆర్ ఎంత అసమర్థుడు అంటే తన చెల్లెల్ని కూడా గెలిపించుకోలేకపోయాడు. ఇది కదా జగదీష్ రెడ్డి మాటలు. ఈజ్ వెరీ క్లోజ్ టు అక్క ప్రొఫెసర్ గారు. మీ పార్టీకి ఏమైనా మీ గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు అక్క. అదే ఆ వీడియో పంపండి వాళ్ళకి, అది యాంటీ పార్టీ యాక్టివిటీ కాదని అడగండి.
కరెక్టే కదా ఇప్పుడు కేసీఆర్ గారు అక్క మిమ్మల్ని తిట్టే నోర్లన్నీ ఆ కేసీఆర్ గారిని అన్నట్టే కదా అక్క, కూతుర్ని అన్నట్టే కదా అక్క. ఇట్స్ ఓకే, మనం ఏం చేస్తాం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, లెట్ దెమ్ డీల్ దేర్ ఓన్ వే. కేవలం గెలిచిన ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళ మీద ఏం మాట్లాడలేదు అక్క పెద్ద ఆయన. తెలియదబ్బా, నేను వారికి బదులు నేను ఎట్లా సమాధానం చెప్తా, అది వారే చెప్పాలి సమాధానం. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే మహిళలు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా, అంటే ప్రతి పార్టీకి సంబంధించిన వాళ్ళు తీవ్రంగా ఖండన చేయిందంటే తీర్మార్ మల్లన్న కంచానికి మంచం. ఇక్కడ ఒకటి కాన్ఫ్లిక్ట్ ఉందక్క, ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా, ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అన్న కూడా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ప్రతి ఒక్క మహిళా మంత్రులు కానీ అందరూ, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా అది తప్పు, అది అట్లా అనకూడదు అన్నారు. కానీ మీ విషయంలో టీఆర్ఎస్ పార్టీ అట్లీస్ట్ కన్సర్న్ కాను కదా ట్వీట్ కూడా చేయలేదు. దాని మరుసటి రోజు ఒక టీఆర్ఎస్ కార్పొరేటర్ మీద ఎవరో ఎమ్మెల్యే మైనంపల్లి వారు దాడి చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించినారు అక్క. దాన్ని ఏంటి దాకా అది ఆ సంఘటన తర్వాతనే దిల్ టూట్గా బోత్ సీరియస్లీ, చాలా దారుణంగా. అందుకే చాలామంది ఎవరైనా అడుగుతారు కదా బీఆర్ఎస్ పోతాం అంటే ఆ ఒక్క సంఘటన గుర్తొస్తుంది. ఎందుకంటే వేరే ఏదన్నా కానీ ఒక ఆడబిడ్డగా అసలు అంత అసభ్యంగా మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఒక నాయకుడు, పార్టీ బ్రదర్ అవన్నీ పక్కన పెట్టు, ఒక నాయకుడు రెస్పాండ్ కాకపోవడం అనేది అన్యాయం. అంటే ఇప్పుడు సొంత చెల్లెల విషయంలోనే ఇట్లాంటి వాటికి కూడా రెస్పాండ్ కాకపోతే రేపు రాష్ట్రంలో ఉన్న చెల్లెలందరికీ ఏం పని చేస్తారు, రాష్ట్రంలో ఉన్న అక్కలందరికీ ఏం పని చేస్తారు? అంటే ఆన్ స్క్రీన్ ఎందుకు, ఫోన్లో ఆన్ స్క్రీన్ ఖండించాల్సిన మ్యాటర్ కదా అది, ఖండించకుండా ఎట్లుంటావు అసలు, సభ్యత నాది. అందుకే అండి నేను అంత స్ట్రాంగ్గా చెప్తా, ఎవరైనా అడిగితే కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ అని చెప్పేది. ఎందుకంటే మనసు ఇరిగింది కాబట్టి. మిగతా అన్ని పక్కన పెట్టబ్బా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ కదా. అందరూ మీ గురించి మాట్లాడారు అక్క. మహేష్ నోబడీ ఫ్రమ్ బీఆర్ఎస్, నో వన్. ఇన్ఫాక్ట్ దే మేడ్ ఇట్ వెరీ వైరల్ అక్క. కర్మ విల్ హిట్ బ్యాక్. సార్తో మాట్లాడలేదక్క? అక్క మీరు జైల్లో ఉన్నప్పుడు సార్ ఎందుకు కలవలేదక్క? మీరు రావద్దన్నారు. నేనే రావద్దు. మరి జైలు నుంచి వచ్చిన తర్వాత మీరు గ్యాప్ తీసుకున్నారు ఎందుకక్క సడన్గా? నేనేం గ్యాప్ తీసుకున్నాను, నేను వచ్చే వరకు సార్, నేను వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళినా నేను కేసీఆర్ గారి దగ్గరికి. మీరు వెళ్ళిన తర్వాత కూడా ఒక వీడియో వైరల్ అయింది, మీరు బాబు, పెద్ద బాబు, చిన్న బాబు స్టడీస్ కోసం బయటకు పోతుంటే సార్ అసలు మిమ్మల్ని పట్టించుకోకుండా మీరు లిఫ్ట్ని పట్టించుకోలేదని. అవన్నీ ఇంట్లో ఉంటారుగా కొన్ని దయ్యాలు, అదోటి ఇదోటి బయట రాపియడానికి వంద చెప్తారు కానీ అన్ని కరెక్ట్గా. సార్తో మాట్లాడుతున్నారు అక్క? ఇన్ఫాక్ట్ యూలు అందరు కేసీఆర్ గారు లాగా ఉంటారు కానీ నాకు మీ మమ్మీ శోభమ్మ లాగా మీరు కనబడతారు అక్క. అమ్మతో మాట్లాడుతుంటారు అక్క? అమ్మతో కలుస్తుంటారు అక్క? కలవలేదు, మాట్లాడుతూ. ఇన్ని సంవత్సరాలు అల్లారు ముద్దుగా మీరు క్లోజ్ అసోసియేట్ ఉండి ప్రతి పండుగకి మళ్ళీ రేపు వెళ్ళిన ఉగాది వస్తుంది, బాగా అనిపించదు? అంటే పిల్లలు అక్క, ఇప్పుడు మీరు ఒక్కరు ఉంటే ఏమనుకోవచ్చు, వాళ్ళ లైఫ్ని కూడా మీరు మీ పంతానికి పోయి అది చేసినట్టే కదా అక్క. ఈ వయసులో కేసీఆర్ గారు కానీ, మేడం కానీ, మదర్ కానీ, శోభమ్మ కానీ వాళ్ళతో ఆడుకోవాలి కదా అక్క. అంటే చప్పట్లు రెండు చేతులతో మోగుతాయి బ్రదర్. నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయడం అంటే డెఫినెట్గా నన్ను అవమానించడం. మా విషయంలో పార్టీ వేరు, కుటుంబం వేరు, ఉద్యమం వేరు, అట్లా లేం, మేము అంతా కలిసిపోయాం. సో పార్టీలోని సస్పెండ్ చేసిరు అని అంటే చాలా అవమానకరంగా అనిపించింది. నేను కూడా పంతం బట్టే కూర్చున్నా, నన్ను అడగకుండా ఎట్లా చేస్తారు, అడగాలి కదా అని. We'll face it however it comes. The people are comparing with you Sharmila Amma is entirely different. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, అది ఆస్తి, ఇది ఆత్మగౌరవం అంటారు. 100% కరెక్ట్ అక్క? నాది ఆత్మగౌరవం. మీ బిడ్డల మీద ప్రమాణం వేసి చెప్పని చెప్పేసి ఒక లేడీ, అది అవసరం అంటే నేను ఇది చాలా సిల్లీ అయిపోయింది అక్క. దేవుని మీద ప్రమాణాలు, ఇది నేను వ్యక్తిగతంగా మాట్లాడతా. దేవుని మీద ప్రమాణాలు, ఈ దేవుడి మీద, బైబుల్ మీద, ఖురాన్ మీద, లేకపోతే భగవద్గీత మీద, కొడుకు మీద, ఏంటక్క అసలు అది నాకు అర్థం కాదది. నాకు తెలియదు ఎవరు అన్నారో కానీ నేను మాత్రం ఒకటి చెప్తున్నా, నాది 100% ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి పంచాయతీ. కాబట్టి ఫైట్ చేస్తూనే ఉంటాను. ఏడుస్తూ బయటకు వచ్చారక్క, మీ జీవితంలో ఎన్నిసార్లు ఏడ్చి ఉండొచ్చాక? అసలు జైలుకి వెళ్ళినప్పుడు కూడా మీరు ఏడలేదు అనుకుంటాక, మీరు బయటకు వస్తే ఇట్లా న్యాయం గెలుస్తుంది అని చెప్పేసి మీరు అన్న 1 year లోపలే ఇది క్లియర్ అయిపోయింది. మీరు ఎన్నిసార్లు ఏడ్చి ఉండొచ్చాక? ఆ రోజు మీరు ఆపుకుంటున్నారు, దిగమించుకుంటున్నారు,
ఎన్నిసార్లు ఏడ్చి ఉండొచ్చాక? నాట్ ఎ గుడ్ ఫేస్, బట్ ఇట్స్ ఓకే, విల్ ఫేస్ ఇట్. అక్క మీరు ఒక్క మాట అక్క, 10 సంవత్సరాలు అవినీతి 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 అన్నారు. మరి ఒక్కసారి కూడా అవినీతి గురించి అట్లీస్ట్ అక్క మా కోసం కదా అక్క, వీఆర్ ద ఓటర్. నేను పార్టీకి వచ్చినాక నేను మా ముఠా గోపాల్ గారు, మీకు జయన్న మీకు అత్యంత అదేని మిమ్మల్ని అభిమానించే ఒక లీడరు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎప్పుడు కేసీఆర్ ఫోటో, రామన్న ఫోటోతో పాటు మీ ఫోటో కూడా ఉంటుంది. నేను అడిగేది ఏంటంటే మీకు అర్థమైంది ఒక క్వశ్చన్ అది? అర్థమైంది. అవినీతి గురించి కేసీఆర్ గారికి నాకు తెలిసిన అన్ని అంశాలు చెప్పిన నేను. కేటీఆర్ గారికి చాలా సందర్భాల్లో చెప్పిన ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఎట్లా జరుగుతుందని. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు డెసిషన్ మేకింగ్ పవర్ ఎక్కడ లేదు, సైన్ పెట్టే పవర్ ఎక్కడ లేదు. కానీ ఖచ్చితంగా కంప్లైంట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్స్కి పెట్టచ్చు, అది ఎమ్మెల్సీలకు ఎంపీలకు ఇస్తారు, వాటి వరకు ఓకే. కాకపోతే ఈ అవినీతి తప్పకుండా తీసుకెళ్లి ప్రూఫ్స్ కూడా ఇచ్చిన కేసీఆర్ గారికి. విత్ ప్రూఫ్స్ అంటే మీ పార్టీకి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన వాళ్ళకి, మీకు రిలేటివ్ ఉన్న వాళ్ళేనాక? 100% అన్నీ ఇచ్చినాం. సరే సారు కేసీఆర్ గారు వారు డెసిషన్ తీసుకోలేదు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ నేనైతే అన్ని ఇచ్చిన ప్రూఫ్స్. అక్క మన టీవీ 9లో కూడా విన్నాను, నిజామాబాద్లో, నాట్ ఓన్లీ నిజామాబాద్ అక్క, కవితమ్మ నమ్ముకున్నోడు వాడి జీవితం బాగుపడ్డది. ఆర్థికంగాను, పొలిటికల్గాను, ఫైనాన్షియల్, కెరియర్ పరంగా లీడర్లు చేసిరు, ఎమ్మెల్యేలు చేసిరు. గట్టి చెప్తా అక్క, మీరు కట్ చేయమని కట్ చేయను. సంజీవ్ ఇప్పుడు జీవన్ రెడ్డి మీద అతను అది ఆర్మూరు సంజీవ్ రెడ్డి సంజీవ్ మీరే ఇప్పించినారు అక్క టికెట్లు. మీరు ఎంతో మంది మంత్రులు చేసినారు, ఎంతో స్థాయిలో మీరు పబ్లిక్ చేసినారు. కష్టకాలంలో ఉన్న కవితమ్మ ఎవరు ఎందుకు పక్కన లేరక్క? ఎవ్రీవన్ ఆస్కింగ్ ది సేమ్ క్వశ్చన్. ఒక కార్యకర్త కానీ మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక్క కార్యకర్త కూడా కవితమ్మతో నడవలేదు అంటే ఈ విషయంలో మీరు రాంగ్ కదక్క? నేనేమంటున్నా, పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు లాభం నష్టం బేరీ చేసుకుంటారు. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇది నా కుటుంబం అనుకొని నేను పనిచేసిన, అది నా వ్యక్తిగతమైన అంశం. అవతల వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు అన్నదానికి నేను జవాబుదారీ కాదు. రేపు పొద్దున్న నేను పొలిటికల్ పార్టీ పెడతాను, పెట్టినప్పుడు ఆ పార్టీ సక్సెస్ అవుతా అనుకుంటే అందరు వస్తారు మళ్ళీ. సో దాంట్లో టెన్షన్ పడే అవసరం లేదు. పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్, ఇమోషన్స్ ఆర్ డిఫరెంట్. మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తుంటే, ప్రెస్ క్లబ్ లో పెట్టి విమర్శిస్తుంటే విమర్శించండి, ఏం చేస్తాం? అరే మీ బిడ్డలతో సమానం అన్నారు అక్క, రాఖీలప్పుడు రాఖీలు కట్టించుకోరు కదా అక్క. మీరు నాకు అర్థం ఆశ్చర్యం అనిపించింది. అంటే ఈ పొలిటికల్ చూస్తే నాకు ఇది ఏంది మొన్నటి వరకు అక్క దేవత అది ఇది అన్నారు. నేను కూడా జీవన్ ఇంటర్వ్యూలో కూడా అన్నా, అప్పుడేమో అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటారు. అంటే అప్పుడు కవితక్క ఇప్పుడు కవితక్క, అప్పుడు కేసీఆర్ కూతురు ఇప్పుడు ఇండిపెండెంట్. అందుకే అంటున్నా కదా, కొత్త తరం పాలిటిక్స్ పరిచయం చేద్దాం, పాలిటిక్స్ విత్ మోర్ ఎథిక్స్ పరిచయం చేద్దాం. ఆస్తులు బయట పెట్టడం అనేది అది యు ఆర్ ద ఓన్లీ ఫస్ట్ పర్సన్ అక్క, మీరు ఓపెన్ గా చెప్పారు. ఏం సంపాదించిన ఓపెన్ గా పెట్టారు. డెఫినెట్ గా పెడతా, వేరే ఆలోచన లేదు కాదక్క. అదే నేను మీతో పాటు వాళ్ళు ఎందుకు లేరు అక్క? మిస్సింగ్ అవుట్ నో. మనం కొత్త లీడర్స్ తయారు చేద్దాం, మంచి వాళ్ళను, నీ అసొంటోళ్ళను, గట్టోళ్ళను, యంగ్స్టర్స్ ని తయారు చేద్దాం. ఏమంటావు? థ్యాంక్ యూ సో మచ్. పాలిటిక్స్ లోకి వస్తున్నావు నువ్వు కూడా? ఓన్లీ ఇంటర్వ్యూలు చేసి సతాయిస్తావు? ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ థింగ్. కానీ అక్క ప్రతి ఒక్కరు అంటున్నారు మిమ్మల్ని నడిపించేది రేవంత్ రెడ్డి, మిమ్మల్ని నడిపించేది కాంగ్రెస్ పార్టీ, అండ్ యు ఆర్ ద పార్ట్నర్ విత్ రేవంత్ రెడ్డి అంటున్నారు. బిజినెస్ పార్ట్నర్స్. ఈరోజు మీరు బ్రేక్ డౌన్ చేయాలి అక్క. ఎక్కువ బాగా ట్రోల్ చేసే మెటీరియల్, హేట్ చేసే మెటీరియల్ అదే అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీ ధైర్యంగా బయటకు వచ్చి పార్టీ పెడుతుంది అంటే ఈమెను ఎట్లా బ్రేక్ డౌన్ చేయాలి, ఈమెను ఎట్లా మనము అడ్డుగోడ వేసేసేయాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. నేను యుఎస్ నుండి వచ్చిన తర్వాత అనేకమైన బిజినెస్ వెంచర్స్ చేసినాం. పెద్ద వాటన్నిటి గురించి చెప్పి వాటన్నిటి గురించి మాట్లాడే అవసరం లేదు. నేను ఇండిపెండెంట్గా ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వచ్చానో అప్పుడు బిజినెస్ అనేది కంప్లీట్గా వదిలేసి పాలిటిక్స్ మాత్రం చేస్తున్నాను. సో ఒక 20 years నుంచి నేను పొలిటికల్ లైఫ్లో ఉన్నా, నన్ను ప్రజలు చూస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన ఈ 2.5 yearsలో నేను రేవంత్ రెడ్డి గారి మీద చేసిన ప్రోగ్రామ్స్ ఎవరు చేయలేదు. ఎందుకంటే పొలిటికలీ వీఆర్ ఆన్ డిఫరెంట్ సైడ్స్ అండ్ 100% ఈజ్ మై పొలిటికల్ అపోనెంట్. నాకు ఆయన నా వెనుకుండి నడిపేయడానికి నేనేం శాటిలైట్ని కాదు, నేను ఇండిపెండెంట్ స్టార్ని. డెఫినెట్గా ఒక ఇండిపెండెంట్ పర్సన్గా ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీ పెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు దేబోతున్నటువంటి ఒక వ్యక్తిని నేను. నన్ను ఏదో ఫస్ట్ స్టెప్లోనే ఆగం చేసేసేయాలి, బీఆర్ఎస్ ఏమో నీ వెనక కాంగ్రెస్ ఉందంటది, కాంగ్రెస్ ఏమో నీ వెనక బీఆర్ఎస్ ఉందంటది, బీజేపీలో మీదంతా వాళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్నారు అంటారు.
ఇది మజాక్ బన్ గా ఆజ్కల్తో ఏ ఓడబడతాడు ఏది పడుతుంది అంటే నడుస్తుందా? అయ్యో అంటే అలా వాస్తవం లేదు బ్రదర్. నేనేమంటున్నా అంటే ఒక విమెన్కి ఎట్లా బ్రేక్ వేయాలి ఇప్పుడు కొత్తగా ఒక ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా అట్లే అన్నారు, ఈయన టీడీపీ ఏజెంట్ అనోగలంటే ఈయన కాంగ్రెస్ ఏజెంట్ అనోగలంటే అట్లే అన్నారు. కానీ ఆయన పార్టీ పెట్టిండు, రాష్ట్రం తెచ్చిండు, సక్సెస్ అయ్యింది. ఇప్పుడు నేను కూడా అంతే, పార్టీ పెడతా, ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తా, సక్సెస్ అవుతా, ఓనాడు సీఎం అవుతా. నీ కళ్ళ ముందరనే సీఎం జరుగుతాయి. అవ్వాలని కోరిక అక్క కోరిక ఎందుకు ఉండకూడదా? ఇప్పుడు నీ ఛానల్ బాగా నడవాలని నీకు ఉండదా? ఉంటుంది. మంచి టాప్లో పోవాలని వీడియోస్ అని నీకు ఉండదా? లేకపోతే చేసినదల్లా కిందనే ఉండాలి? రియల్లీ ఈజీ అక్క, సీఎం అంటే చాలా ఈజీ. కష్టం, చాలా కష్టం, మరి పెద్ద అదే బాధ్యత కదా. అంటే అంత కష్టపడ్డాను, నేను సిద్ధమవుతున్నా అని చెప్తున్నా. అక్క ఈ ఒక్క మాట అక్క ప్లీజ్, నా మీరు పార్టీ నుంచి బయటకు అంటే ఎలగొట్టి సారీ నేను థ్యాంక్ యూ. వెంటనే రిజిస్టర్ అవుతా. Thank you. ఎలగొట్టిన తర్వాత మీరు మహేష్ అన్న పిసిసి మహేష్ అన్న దగ్గర రావడము, మీరు ఎమ్మెల్సీ సరే మాకు ఒక ఎమ్మెల్సీ ముందు మంత్రిని చేస్తే మీ పార్టీలో ఉంటా అన్నారు. నో నో అక్క ఇది బలంగా నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు, అక్కని అడగండి అన్నారు. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. మీరు మంత్రి పదవి అడిగినారు, వాళ్ళు నో అన్నందుకు మీరు యూ కేమ్ అవుట్ ఆఫ్ ద పార్టీ. ఈ మంత్రులు ఎందుకు అబ్బా, నేను చిన్న పుట్టినప్పటి నుంచి చూసిన మంత్రి పదవులు, నువ్వు భలే ఉన్నావు. మంత్రి పదవి కోసం నేను కాంగ్రెస్ ఎందుకు కాంప్రమైజ్ అవుతా? ఏం అవసరం నాకు, ఏం సాధిస్తాం మంత్రి పదవితోని? నేను ఈ రాష్ట్రంలో ఒక ట్రూ రెవల్యూషన్ సాధించాలనుకుంటున్నా, లైఫ్ స్టైల్లో జనాలకు చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, ఒకటే జీవితం, చిన్న జీవితం. జైలు నాకు బలంగా నేర్పింది ఏంటంటే ఎవ్రీ డే యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. సో ఈ బుడ్డ పదవులకు కాంప్రమైజ్ అయ్యి ఏదో అలా 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 నేను బతికేయడం అన్నది నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా పార్టీ పెడతాను, అద్భుతంగా నడిపిస్తాను, ట్రాన్స్పరెంట్గా నడిపిస్తాను, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చు. అక్క మీరు పార్టీ పెట్టడం కానీ కొన్ని పత్రికలు మీకు చాలా సపోర్ట్ చేస్తున్నాయి అక్క. ఫస్ట్ ఈవెన్ మీ పార్టీ అని వస్తుంది అక్క, మిమ్మల్ని ఇంకా అదే పాత పార్టీ కూడా రావు. కానీ మీరు ఏది మాట్లాడితే ఆంధ్రజ్యోతి అంకుల్ అంటారు కదా, ఇంటర్వ్యూలో కూడా చూసాను నేను. పెద్ద ఫస్ట్ దాంట్లో వస్తుంది. అంటే ఈవెన్ పత్రికలు కూడా మీకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ నాకు తెలిసి బాబు గారు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారంట. మొన్న ఒక న్యూస్ చూసినాను, బాబు గారు టీడీపీకి ఇక్కడ బలంగా పెరగాలి అంటే కవితమ్మ లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అని చెప్పేసి ఈవెన్ బాబు గారు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నట్టు కదక్క. నాకు అసలు ఆయనతో మాట కూడా మాట్లాడలే నేను. బాబు గారు ఆయన మా ఫాదర్ ఏజ్, మా ఫాదర్ కంటెంపరీ, వాళ్ళతో మనకి ఏముంటుంది చెప్పు, నమస్తే అంటే నమస్తే. కానీ ఆయన నేను ఎన్ని రోజులు చూసి కూడా ఎన్ని రోజులు అయింది అసలు, ఎప్పుడు కలిసినా కూడా గుర్తులేదు లాస్ట్ నాకు. మరి పత్రికలో మీ పేరు ఏ చిన్న మాట్లాడినా కూడా మిమ్మల్ని హైలైట్ ఎందుకు చేస్తారు అక్క? అంటే నేను ఇష్యూస్ మాట్లాడుతున్నా కదా, నేను ఇష్యూస్ మాట్లాడుతున్నా, సమస్యల గురించి. ఇప్పుడు నిన్న ఖమ్మం ఇష్యూ మాట్లాడినాం, అన్ని పార్టీలు ఇట్లా టూరిస్ట్ లెక్క పోయొచ్చారు, నేను ఆన్నే కూర్చొని దీక్ష చేసిన, 3 రోజులు అన్నం తినలే, మస్తు ఆకలైంది, పిజ్జాలు బర్గర్లు చాలా మిస్ అయినాం. అయినా సరే ఎందుకు దీక్ష చేసిన, ప్రజల కోసం చేసిన. సో రాస్తాయి కదా పత్రికలు, నువ్వు త్యాగం చేయి, నువ్వు పని చేయి, ఖచ్చితంగా రాస్తాయి. ఏ ఇందిరా పార్క్ అయితే ధర్నా చౌక్ వద్దన్నారు, అదే ఇందిరా పార్క్ లో కవితమ్మ కూర్చొని ధర్నాలు చేస్తుంది. 100% చేస్తా కదా ప్రజల కోసం. నేనేం వద్దనిలే కదా, నేనేం ధర్నా చౌక్ వద్దని చెప్పలే. అప్పుడు అది బీఆర్ఎస్ పార్టీ విధానం ఉండే, నేను కూడా ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పాపంలో నాకు కూడా భాగం ఉంటుంది 100%. కాకపోతే ఇప్పుడు అక్కడే కూర్చొని ధర్నా చేసి ప్రజలకు కావాల్సిన హక్కులు సాధిస్తున్నాం కదా, అది చూడాలి. ఎప్పుడు ఆదిత్య ఎంట్రీ అక్క? ఆదిత్య బికాస్ ఈస్ టూ యాక్టివ్ అక్క, ఆనెస్ట్లీ స్పీకింగ్. ఖైరతాబాద్ సిగ్నల్ కాడ రోడ్డు మీద కూర్చొని ఒక బిగ్ టీవీ అనే ఛానల్కి మాట్లాడుతుంటాడు, ఆ వాయిస్ నాకు ఇష్టము. ఈజ్ బిహైండ్ ద స్క్రీన్ ఉంటున్నాడు. మొన్న కూడా తిరుమల మీతో పాటు నడిచినాడు. నాకు లేదంటే చదువుకోవచ్చు కదా, బిజినెస్ చేసుకోవచ్చు కదా, అమ్మ ఎందుకు కష్టం, అమ్మ కష్టంలో మీరు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే మీరు మదర్ని జైలుకి పంపడం చూసిన పిల్లలు ఫండమెంటలీ మారుతారు. నన్ను వెనుక ఉండి నా కొడుకు సపోర్ట్ చేస్తున్నాడు, ప్రొటెక్ట్ చేస్తున్నాడు. నాకు కూడా నా కొడుకు వేరే కిడ్స్ లాగా బిజినెస్ చేసుకోవాలి, వాడి లైఫ్ వాడికి బాగుండాలని ఉంటుంది కదా. బట్ ఇప్పుడు నేను పడుతున్నటువంటి సంఘర్షణలో వెనుక ఒక సపోర్టింగ్ హ్యాండ్గా చాలామంది మా కార్యకర్తలతో పాటుగా వన్ ఆఫ్ ద కార్యకర్తగా వాడు సపోర్ట్ చేస్తున్నాడు. చేయనియండి, దానిలో ఏముంది. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎంతమంది హెల్ప్ తీసుకుంటే అంత మంచి ఉంటుంది. అనిల్ గారు అయితే రారా అక్క? నేను నిజంగా బావకి ఇష్టం ఉండదు అసలు బయటికి రావడం, బట్ వెనక బ్యాక్గ్రౌండ్ బావ చాలా సపోర్ట్ చేస్తాను. 100% బావ సపోర్ట్ లేకపోతే నేను బతుకుంటాను. బావ సపోర్ట్ లేకపోతే నేను ఇన్ని నెలలు జైలు, పిల్లలు, ఇవన్నీ ఎట్లుంటాయి చెప్పు. మీ వల్ల అత్తమామలు కూడా కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్టున్నారు. చాలా చాలా చాలా, దే లవ్ మీ లైక్ ఏ డాటర్. అక్కడ లేని ప్రేమ ఇక్కడ దొరుకుతుందేమో. ఎస్ 1000%. కవిత అక్క మంచి మాటకారి అక్క. షీ కెన్ స్పీక్ తెలుగు, హైదరాబాదీ మాటలు మాట్లాడు, ఉర్దూ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, అన్ని మాట్లాడుతుంది అక్క. ఇప్పుడు చెప్తున్నా యువర్ పర్ఫెక్ట్ మెటీరియల్ అక్క లీడర్ కి. 100% ఆల్ ద వెరీ బెస్ట్ అక్క. అండ్ ఒక్క మాట చెప్తున్నాక, నేను మీరు
ఎనీథింగ్ అని అంటే లైఫ్ చూసిరక్క మీరు అంటే అందరు జైలు అంటారు కదా, అసలు జైలు జీవితం వేస్ట్. అసలు మీరు జైల్లో ఉండడం అంటే ఇప్పుడు నేను అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ ఎంత స్ట్రాంగ్ అయినారంటే అవమానాలు ఎదుర్కొన్నారు. ఒక కేసీఆర్ గారి కూతురు అవమానాలు ఎదుర్కొన్నారు. అట్లాంటి కేసీఆర్ కూతురు నుంచి బయటకు వచ్చినారు. ఒక ఇండిపెండెంట్ లైఫ్, ఒక పార్టీని లీడ్ చేస్తారు ఒక మహిళగా అంటే అది ఓన్ చేత కాదక్క, అది మీ వల్ల అవుతుంది అక్క. లెట్ సీ అక్క, మీ పార్టీ ఓపెనింగ్ పిలవండి అక్క, నేను కూడా వస్తా. అండ్ ఇంకా చాలా ఉన్నాయక్క. నేను ఇప్పుడు ఏదో నేను నిమ్మలంగా అడుగుతున్నాక, ఎందుకంటే నెక్స్ట్ టైం అక్క ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా, లేకపోతే ఆ గేట్ నుంచి అయితే పంపిస్తుంది. అయినా కూడా మీరు ఓపెన్ గా ఇది కట్టు అది ఫస్ట్ నీకే ఇచ్చేది ఉండే కదా ఇంటర్వ్యూ, ఆ మాట నిలబెట్టుకోవడానికి ఇంటర్వ్యూ ఇస్తున్నా మీకు. నెక్స్ట్ పార్ట్ 2 ఉంటది అక్క, 100% పాదయాత్రలో ఉంటది అక్క. పాదయాత్ర పబ్లిక్ వస్తలేరు అక్క, పాదయాత్ర ఎప్పుడు చేసిన నేను అది మామూలు, అది మీరు ఇష్యూస్ మీద మాట్లాడుతుంటారు కదా అక్క అది మార్కెట్ లో, దాని ఫార్మాట్ వేరు. అసలు అది ఊరికే సమస్య దగ్గరికి మేము పోవడం, సడన్ స్పాట్ కదా అంతే, స్పాట్ గా పోవడం, సమస్య దగ్గరికి మేము పోవడం అంతే. ఏదో జనం వేసుకొని మందలాగపోతే సమస్య ఆడ అర్థమవుతుంది. ఓకే 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 ఓకే. అది ఏదో పాదయాత్ర కాదు, ఫార్మాట్ వేరు, జనం బాట దీని పేరు. సమస్య ఎక్కడ ఉంటే మేము అక్కడికి వెళ్ళడం. సో అక్కడ గ్యాదరింగ్ చేసుకొని మీటింగ్ పెట్టుకొని షో ఆఫ్ చేయడానికి కాదు కదా పోయేది, ఇష్యూస్ సాల్వ్ చేయడానికి. అట్లా మేము పోయి సాల్వ్ చేసిన ఇష్యూస్ దాదాపు ఒక 10-12 ఇష్యూస్ సాల్వ్ చేసి, పెద్ద పెద్ద పెండింగ్ ఇష్యూస్ చాలా సాల్వ్ చేసి. తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడారు. హ్యాట్స్ ఆఫ్ యూర్ అక్క. అక్క మీరు మా తండ్రి గారికి నేను ఏ హాని చేయను అనుకుంటేనే మీరు మాటలతో హాని చేస్తారు. మలిదశ ఉద్యమం కేసీఆర్ కాదు అసలు ఎప్పటి నుంచో పుట్టింది అన్నారు, అది ఇబ్బందికరమైన మాట కాదక్క? ఎప్పటి నుంచో పుట్టింది అనలే నేను. మలిదశ ఉద్యమము నేను చెప్పిన మాట కాదు, కేసీఆర్ గారు చెప్పిన మాటనే. జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ప్రొటెక్ట్ చేసి పెట్టిండ్రు. ఒక పొలిటికల్ ఫోర్స్కి వచ్చినా నేను రాజకీయ కోణంలోనే రాష్ట్రం సాధిస్తాను సార్ చెప్పిన మాట కేసీఆర్ గారు. సో అది నేను చెప్పింది ఏం కాదు. అది 1997 నుంచి కూడా రకరకాల సంస్థలు వచ్చిన తర్వాత 2001లో టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. అది వాస్తవం, అది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. కేసీఆర్ సారే 100 సార్లు చెప్పారు, అది నేను చెప్పింది కాదు. ఇప్పుడు కవితమ్మ వాళ్ళ ఫాదర్ కేసీఆర్ గారు, త్వరలో చూడబోతాం. కేసీఆర్ గారి డాటర్ కాదు, ఆ విధంగా ఉండాలక్క. అక్క యు ఆర్ ద మోస్ట్ ప్యాషనెట్ లీడర్ అక్క. ఎంతో ఓపికతోటి మీరు మాట్లాడినారక్క. అండ్ నెక్స్ట్ టైం మాత్రం చాలా, నేను ఇంకా మీరు అన్నీ నవ్వుతూ స్కిప్ చేసినారు. ఇక్కడ కూడా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కనబడుతుంది. ఎందుకంటే మళ్ళీ చెప్తే మళ్ళీ ఏడ ఇబ్బంది అవుతారు అని మీరు అనుకుంటున్నారు. వాస్తవాలు మీ మనసుకు తెలుసు, నాకు తెలుసు. అంటే ఒక మాట చెప్తారు, తిని మాట్లాడినాం కాబట్టి, మా తల్లిదండ్రి నన్ను పెంచిన విధానం, నువ్వు ధర్మం పక్షాన ఉండాలని చెప్పిన విధానం, ఇవాళ నేను వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నా కూడా నేను ధర్మం పక్షాన ఉన్నా, అందులో డౌట్ లేదు. ఆ ధైర్యం ఇచ్చింది కూడా వాళ్ళే. వాళ్ళు కూడా సీక్రెట్గా అయినా సంతోషపడతారు నా విషయంలో అన్న నాకు కాన్ఫిడెన్స్. ఎందుకంటే నా బిడ్డ మొండిది, పడితే ఇడవదని మా నాన్నకు తెలుసు, అమ్మకు కూడా తెలుసు, తప్పు చేయదని కూడా తెలుసు. కాబట్టి నాకైతే భయం లేదు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అక్క. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు జస్ట్ గివ్ మీ కాల్ అక్క. ఇంటర్వ్యూ మాత్రం టైంకి ఇవ్వండి అక్క. ఎప్పుడో పోయిన సంవత్సరం కింద అడిగితే ఇప్పుడు ఇచ్చినారు. వి ఆల్వేస్ రెస్పెక్ట్ యూ అక్క, బికాజ్ యు ఆర్ కవిత అక్క. థ్యాంక్ యూ. నమస్తే అక్క. జై హింద్ అక్క. జై తెలంగాణ. జై తెలంగాణ.